100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. ఒక సీక్రెట్ చెప్పనా? ఈ సీక్రెట్ మనందరికీ చాలా హెల్ప్ అవుతుంది, ఎస్పెషల్లీ ఫర్ విమెన్. అసలు స్కిన్ ఓ మాదిరిగా ఉన్న అంత ఫీలింగ్ రాదేమో కానీ ఒక వెంట్రుక తల్లోంచి ఊడిందంటే, తలస్నానం చేసేటప్పుడు ఆ బాత్రూమ్ తూ దగ్గర కనుక మన వెంట్రుకల్ని చూసామంటే హార్ట్ అటాక్ వచ్చినంత పని అవుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ హెయిర్కి విమెన్కి ఉన్నంత క్లోజ్ ఎఫినిటీ, ఆ ప్రేమ, ఆ బాండింగ్, దాని గురించి నేను ఎక్స్ట్రా చెప్పక్కలేదు. సో ఇవాళ బ్యూటీ సీక్రెట్స్లో లెట్స్ డిస్కస్ అబౌట్ హెయిర్ ఫాల్లో. కామనే, రోజుకి 100-120 స్టాండ్సో ఊడడం కామనే అని డాక్టర్లు చెప్తారు, కానీ దానికంటే ఎక్కువైతే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అండ్ హెయిర్కి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్, హెయిర్ ఫాల్ దగ్గర నుంచి, హెయిర్ థిన్నింగ్ దగ్గర నుంచి, హెయిర్ రొటీన్ దగ్గర నుంచి అన్ని విషయాలు డీటెయిల్గా మాట్లాడుకుందాం. అండ్ ఇంకెవరు, మీ అందరికీ తెలుసు, మనతో పాటు చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అసలు మన ఇంట్లో మనిషిలాగా మాట్లాడేటువంటి మన సూపర్ మ్యాట్ డాక్టర్ మోనితా గారు ఉన్నారు. ఒకసారి ఆవిడతో కలుద్దాం. హలో మోనితా గారు. హలో, ఎలా ఉన్నారు? ఫైన్. నేను చెప్పింది కరెక్టేనా మోనితా గారు? జుట్టుకి ఆడవాళ్ళకి ఎంత డీప్ బాండ్, అది కోవలెంట్ బాండ్ కాదు, అయానిక్ బాండ్ కాదు, ఇంకా డీప్ బాండ్. అయితే మీరు ఆడవాళ్ళే హైలైట్ చేస్తున్నారు, పాపం మగవాళ్ళ పరిస్థితి ఏంటి అంటే వాళ్ళకి యూజువల్లీ కాదా? చాలా ప్రాబ్లం పాపం వాళ్ళకి. అవునా? వాళ్ళకి కూడా ఆడవాళ్ళకి తిన్నింగ్ వచ్చినా ఇటు తిప్పి పఫుల్ తిప్పి ఏదో చేస్తుంటారు మేనేజ్. అబ్బాయిలకి యంగ్ ఏజ్ లో పట్టుదల కూడా వచ్చేస్తుంది. సో మనం డీటెయిల్డ్ గా వాటి గురించి మాట్లాడుకుందాం. ఎస్, అసలు ముందుగా స్టార్ట్ చేస్తే హెయిర్ ఫాల్ ఎందుకు వస్తుంది మోనితా గారు? ఎస్, హెయిర్ ఫాల్ కి ఫస్ట్ రీజన్, ఓకే, ఫస్ట్ హెయిర్ ఫాల్ అంటే ఎంత చెప్తాను. హెయిర్ ఫాల్ అంటే పర్ డే 20, 30, 40, 50 కోమ్ చేసుకున్నప్పుడు వచ్చేది హెయిర్ ఫాల్ కాదు. ఓకే, కోమ్ చేసుకున్న తర్వాత కూడా కుచ్చులుగా కింద ఊడిపోతుంది. బెడ్ అంతా మీ హెయిరే ఉంది, కింద బాత్రూమ్ ఫ్లోర్ అంతా మీ హెయిరే ఉంది, ఇంట్లో కూడా అడుగడుగునా కనిపిస్తుంది అని అంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ 60-70 అబోవ్ ఎవ్రీ డే కన్సిస్టెంట్గా అవుతే దాన్ని హెయిర్ ఫాల్ అంటాం. ఓకే, ఇవాళ ఒక 20-30 స్టాండ్స్ అయ్యాయి, రేపు ఒక 40 స్టాండ్స్ అయ్యాయి, ఎల్లుండి హెడ్ బాత్లో 100 స్టాండ్స్ అయ్యాయి, అది కూడా నార్మల్ కింద లెక్క. ఓకే, సో హెయిర్ ఫాల్ని, నార్మల్ హెయిర్ షెడ్డింగ్ని చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారంటే వాళ్ళు హెయిర్ థిన్నింగ్ అర్థం అవ్వక, పల్చబడుతోంది అన్న పాయింట్ని చెప్పలేక నాకు హెయిర్ ఫాల్ అవుతుంది, నాకు 3 years నుంచి హెయిర్ ఫాల్ అవుతుంది. ఎంత అవుతుంది పర్ డే? మీరు అన్నట్టుగా 30-40 అవుతుంది, మరి దాన్ని హెయిర్ ఫాల్ అన్నారు కదా. నీకు అవుతుంది థిన్నింగ్. సో ఆ థిన్నింగ్ని, ఫాల్ని చాలా మంది డిఫరెన్షియేట్ చేసుకోలేరు. ఫాల్ థిన్నింగ్ ఉన్న వాళ్ళకి, ఎస్పెషల్లీ బట్టతల, మా మేల్ ప్యాటర్న్ కానీ ఫీమేల్ ప్యాటర్న్ కానీ జుట్టు తెలియకుండా మాయమైపోతుంది. ఎవరైనా బట్టతలు ఉన్న వాళ్ళని అడిగితే మీరు ఇదంతా ఖాళీ అయింది, నీకు తెలిసి ఊడిందా, నీకు చాలా చేతులకు జుట్టు వచ్చిందా? లేదు డాక్టర్, తెలియకుండా, అసలు ఎప్పుడు పోయిందో కూడా తెలియకుండా జుట్టు మాయమైపోతుంది. సో హెయిర్ థిన్నింగ్ని, హెయిర్ ఫాల్ని ఫస్ట్ డిఫరెన్షియేట్ చేయాలి దీప్తి. రైట్, ఓకే. సో తర్వాత రీజన్స్ రావాలి. ఓకే, హెయిర్ థిన్నింగ్ మనం మాట్లాడుకుందాం, అది కారణాలు చాలా ఉన్నాయి. బట్ హెయిర్ ఫాల్ అంటే థిన్నింగ్ ఉన్న వాళ్ళకి పుండు మీద కారం చల్లినట్టుగా ఈ కారణాల వల్ల హెయిర్ ఫాల్ అయ్యే అవకాశం, అంటే థిన్నింగ్ ఉంటుంది, ఫాల్ కూడా విపరీతంగా అవుతుంటుంది. గాట్ ఇట్? ఫాల్ కారణాలు ఏంటి? ఫస్ట్ రీజన్ చుండ్రు. 80% ఆఫ్ ద పాపులేషన్ సివియర్ డాండ్రఫ్తో వస్తున్నారు మా దగ్గరికి. సో స్కోప్ పెట్టగానే, ఓకే, తల మీద ఇంత పొట్టు, నాకు తెలియదు డాక్టర్ నాకు ఇంత డాండ్రఫ్ ఉన్నట్టు, ఇచ్చింగ్ రాదు, ఫ్లేక్ రాదు, ఓకే, ఓన్లీ హెయిర్ ఫాల్ మాత్రమే చూపిస్తూ ఉంటుంది. అది 35+ వాళ్ళకి కామన్గా. అడాలసెంట్ ఏజ్ 18-19 నుంచి స్టార్ట్, 16-17 నుంచి అనుకోవచ్చు, 25-30 వరకు కూడా హెయిర్ ఫాల్ రిప్రజెంట్స్ విత్ డాండ్రఫ్. ఓకే, ఈ సివియర్ ఫంగల్ ఇన్ఫెక్షన్, పొట్టు ఉండటము, హెయిర్ ఇచ్చింగ్ రావటం, తలలో ఇవాళ స్నానం చేస్తే సాయంత్రం కల్లా పొట్టు రావటం, డ్రెస్ మీద పడటం, టీవీలో చూపిస్తారు కదా యాడ్లో, ఇట్లా పడుతుంది అని అంటే ఇట్స్ నాట్ ఎ సింపుల్ డాండ్రఫ్ ఆర్ బేసిక్ డాండ్రఫ్ హ్యాపెనింగ్, ఇట్స్ ఎ ఫంగల్ సివియారిటీ స్టేజ్. ఇచ్చింగ్ వచ్చి అంత ఫ్లేక్ పడుతుందని అంటే ఇట్స్ ఎ డిసీజ్డ్ కండిషన్. సో డాండ్రఫ్ ఇస్ అ ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ వైటమిన్ డెఫిషియన్సీస్. ఓకే, వైటమిన్ డెఫిషియన్సీస్లో ఐరన్, B12, D, కాల్షియం, ఓకే, అండ్ అన్ని రకాల మినరల్స్, వైటమిన్ డెఫిషియన్సీ కామన్, ఫెరిటిన్, ఐరన్, ఫెరిటిన్, హిమోగ్లోబిన్ తక్కువ ఉండిపోవటం, ఇది రీజన్స్. థర్డ్ రీజన్ పోస్ట్ డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వచ్చిన ఫీవర్, బాడీ అతలాకుతలో ఒక 15 రోజులు అయిపోయింది అనుకోండి, అది ఫిజికల్ స్ట్రెస్ అవ్వండి, మెంటల్ స్ట్రెస్ అవ్వండి, ఓకే, ఎనీ స్ట్రెస్ తర్వాత పోస్ట్ సర్జరీ, ఓకే, ఒక 15 days నుంచి మొదలు పెట్టి కొంతమందికి 2 months తర్వాత కూడా విపరీతంగా హెయిర్ షెడ్డింగ్ అవుతుంది. ఓకే, వెయిట్ లాస్, సడన్గా 6 kgs తగ్గిపోయాం 2 monthsలో,
చాలా వెయిట్ లాస్ హెయిర్ ఫాల్ క్రియేట్ చేస్తుంది. మీరు అన్నట్టుగా క్రాష్ డైట్స్, కీటో డైట్స్ ఇవన్నీ విపరీతంగా హెయిర్ ఫాల్ క్రియేట్ చేస్తాయి. ఎందుకంటే నెలకి మ్యాక్సిమం ఒక 2-3 kgs తగ్గొచ్చు, బట్ మన వాళ్ళు అట్లా తగ్గట్లే, ఓవర్గా తగ్గిపోతున్నారు. దాని ఎఫెక్ట్ అంతా దానివల్ల ఏమవుతుంది, హెయిర్ థిన్నింగ్ ప్రొవోక్ అవుతుంది, అంటే షెడ్డింగ్ అవుతుంది, పడిపోతుంది జుట్టు. సో దాని అన్నిటినీ మనం రిట్రైవ్ చేసుకోవచ్చు, కంబ్యాక్ తెచ్చుకోవచ్చు. ఇవి రీజన్స్ కాకుండా ఇంకా సిగరెట్ స్మోకింగ్, ఎక్సెసివ్ సిగరెట్ స్మోకింగ్, థైరాయిడ్, కొంతమందికి హెయిర్ ఫాల్ అవుతుంటే మేము ఒక 10% కేసెస్కి థైరాయిడ్ డయాగ్నోస్ చేస్తాం. ఓకే, నీకు థైరాయిడ్ వచ్చిందమ్మా, అందుకే ఫాల్ అవుతుంది, అన్కంట్రోల్ థైరాయిడ్, ఓకే, అన్కంట్రోల్ డయాబెటీస్ కొంతమందికి. బట్ ఇవి కారణాలు. అండ్ రెగ్యులర్గా కోంబింగ్, దాని పేరేంటి, హెయిర్ బ్లో డ్రై చేసుకునే వాళ్ళు, హీట్ ట్రీట్మెంట్స్ బాగా స్ట్రైట్నింగ్ చేసుకునే వాళ్ళు, ఫ్రంట్ పార్ట్. సో వీళ్ళకి హెయిర్ ఫాల్ ఎక్సెసివ్గా అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళకి థిన్నింగ్ కూడా కొంచెం కారణం ఉంటుంది. సో ఇవి హెయిర్ ఫాల్కి కారణం. అయితే ఇప్పుడు హెయిర్ ఫాల్కి, ఇందాక మీరు అన్నట్లు హెయిర్ థిన్నింగ్కి ఏంటి డిఫరెన్స్? థిన్నింగ్ అంటే, హెయిర్ ఫాల్ అంటే జస్ట్ థిక్గా ఉన్న హెయిర్ ఊడిపోతూ ఉంటుంది. అది మనం ఈజీగా ఇవన్నీ రీజన్స్ సెట్ చేసుకుంటే హెయిర్ ఫాల్ రిగైన్ అవుతుంది. హెయిర్ థిన్నింగ్ అంటే పల్చి పడిపోవటం, ఈ మాడు భాగం ఇలా దూరం అవ్వటం. ఫస్ట్ హెయిర్ ఫాల్ లో థిన్నింగ్ ఫస్ట్ స్టెప్, నెక్స్ట్ హెయిర్ ఫాల్ అనుకోవచ్చు? కాదు, థిన్నింగ్ ఈజ్ టోటల్లీ హెరిడిటరీ అండ్ జెనెటిక్. ఓకే, హెయిర్ ఫాల్ ఈజ్ వెరీ టెంపరరీ. హెయిర్ ఫాల్ ని నువ్వు ప్రాపర్ గా అడ్రస్ చేస్తే, ఇంత కారణాలు, హెయిర్ ఫాల్ ఇస్ నాట్ హెరిడిటరీ, హెయిర్ థిన్నింగ్ ఇస్ హెరిడిటరీ. దిస్ ఇస్ అ బ్యూటిఫుల్. yes. సో హెయిర్ ఫాల్ పోస్ట్ డెలివరీస్, పోస్ట్ అబార్షన్స్, ఓకే, ప్రెగ్నెన్సీ, పిల్లలు కొట్టేటప్పుడు జుట్టు ఉడుతుంది అంటారు, 6 months తర్వాత, ఈ పోస్ట్ పార్టమ్ హెయిర్ షెడ్డింగ్, ఇవన్నీ టెంపరరీ. నువ్వు కనుక ఆ పోస్ట్ పార్టమ్ అవుతాయి కానీ వదిలేయకుండా ఆ టైంలో కనుక అటెండ్ అయ్యి, ఓకే, హెయిర్ ఫాల్ని కనుక కంట్రోల్ చేసుకుంటే నువ్వు థిన్నింగ్ దాకా వెళ్ళవు. చాలామంది లేడీస్ ఏం చేస్తారంటే, నాకు 6 years నుంచి హెయిర్ ఫాల్ ఉంది, ఎంత అవుతుంది, తక్కువే, బట్ చూస్తే వాళ్ళకి ఆ టైంలో ఎక్కువ ఫాల్ అయింది, ఇప్పుడు ఫాల్ లేదు కానీ థిన్ అయిపోయింది. నాకు అది ప్రొవోక్ చేసింది. అరే 6 years నుంచి ఏం చేస్తున్నావు, హెయిర్ పల్చబడింది. ఏమవుతుందంటే అమ్మా, మీరు కొన్ని డర్మోస్కోప్ పిక్చర్స్ పంపిస్తా, వీళ్ళుంటే అది పోస్ట్ చేయండి. ఒక్కొక్క రూట్ నుంచి 3 strands వస్తాయి మనకి, ఎవ్రీ రూట్. ఓకే, అక్కడ అలా 3 strands కాస్త మెల్లగా 2 strands, ఇగో ఈ పార్ట్లో జెంట్స్కి అయితే ఇది వెనక్కి వెళ్ళిపోవటం, ఇక్కడ ఖాళీ కావటం, సింగిల్ స్ట్రాండ్స్ అయిపోతాయి. అది కాస్త ఫైన్గా మారుతాయి, టర్మినల్ హెయిర్ అంటాం. ఇది మన టర్మినల్ హెయిర్. ఫైన్ హెయిర్ అంటాం, వీలస్ హెయిర్ అంటాం. ఇది మన ఫేస్ మీద ఉన్నది, బాడీ మీద ఉంది వీలస్ హెయిర్. రాను ఇక్కడ హెయిర్ పల్సగా అయిపోతున్నప్పుడు హెయిర్ మాయం అయిపోతుంది తప్ప హెయిర్ ఫాల్ అవ్వదు. ఓకే, 3 నుంచి 2 అయితే, 2 నుంచి 1 అయితే, 1 నుంచి గాయబ్ అయిపోయి అక్కడ గ్యాప్ స్టార్ట్. అదే బాల్డ్ ప్యాటర్న్. అది వైట్ డాట్స్ ఫామ్ అవుతాయి. డర్మోస్కోప్ పిక్చర్లో మీకు నేను పిక్చర్స్ కొన్ని పంపిస్తే, యూ కెన్ గివ్ టు దెమ్. ఈ డర్మోస్కోప్ పిక్చర్లో మీకు వైట్ డాట్స్ కనిపిస్తాయి. ఆ వైట్ డాట్స్ కనిపించాయంటే ఫైబ్రోస్డ్ ఫాలికల్స్. ఇంకా అక్కడి నుంచి నువ్వు లక్షలు కోట్లు ఖర్చు పెట్టినా అక్కడి నుంచి జుట్టు రాదు. అది ఆడవాళ్ళకి ఎక్కువగా ఉంటుందా, మగవాళ్ళకి ఎక్కువగా ఉంటుందా? అసలు మగవాళ్ళకే పాపం ప్యాటర్న్ బాల్డ్నెస్ ప్రాబ్లం చాలా ఎక్కువ, కానీ ఆడవాళ్ళకి ఈ మధ్యన పెరిగింది వేరియస్ రీజన్స్ వల్ల. అంటే ఆ రీజన్స్ ఏమై ఉంటాయండి? మనం ఏమైనా అవాయిడ్ చేయొచ్చా, మనం ఏమైనా కంట్రోల్ చేసుకోవచ్చా? ఎస్. సో ప్యాటర్న్ బాల్డ్నెస్కి వస్తే మేల్స్ ఫీమేల్స్ సపరేట్గా మాట్లాడుకుందాం. మేల్స్కి కారణాలు 100 out of 100% హెరిడిటరీ. ఓకే, అది కూడా ఏదో అంటారు కదా, తాతకి బట్టతల ఉంటే మనవడికి వస్తుంది కానీ కొడుకుకి రాదు అని. అది కరెక్టేనా? అలా కాదబ్బా, ఎవరికున్నా చాలు మనకి. ఒక తాతన, ఒక మామయ్య, బాబాయ్య, మేనమామ, ఎవరున్నా ఓకే, ఒక్కళ్ళు చాలు మనకి జీన్స్. బికాస్ వీఆర్ బోర్న్ అవుట్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ జీన్స్ ఫ్రమ్ ఆల్ అవర్ రిలేటివ్స్. ఓకే, సో అమ్మ మేనమామ, నాన్న మేనమామ కూడా లెక్క వస్తుంది. ఓకే, సో ఒక్కళ్ళు చాలు మనకి బాల్డ్నెస్. అయితే చాలామంది అయ్యే మిస్టేక్ ఏంటంటే, ఇట్లా వెనక్కి వెళ్ళటము, ఇక్కడ గ్యాప్ రావటమే బాల్డ్నెస్ అనుకుంటారు. డిఫ్యూజ్గా కూడా థిన్ అవుతుంటుంది, వాల్యూమ్ తగ్గుతూ ఉంటుంది లేడీస్కి కూడా చాలా మందికి. ఓకే, అయితే ఆ డిఫ్యూజ్ వాల్యూమ్ తగ్గడాన్ని బాల్డ్నెస్ అనుకోరు. మా ఇంట్లో ఎవరికి లేదు డాక్టర్ అని. నువ్వు వెళ్ళి మీ పెద్దనాన్న అడుగు, జుట్టు పల్చబడిందా, అరే ఎప్పుడో పల్చబడిందా, నేను కవర్ చేసుకుంటున్నాను, ఓకే అని అంటారు. సో ఈక్వల్గా డిఫ్యూజ్గా పల్చబడుతున్నా కూడా దాన్ని హెయిర్ థిన్నింగ్ అనే అంటారు. ఓకే, అయితే గ్యాప్స్ రావు. కొంతమంది లక్కీయెస్ట్ పీపుల్ ఎవరంటే ఈ ఫ్రంట్ లైన్ డిస్టర్బ్ అవ్వదు, ఇదంతా డిఫ్యూజ్గా పల్చబడుతుంటుంది. ఓకే, అయితే ఇప్పుడు ఏమైందంటే, ఒకప్పుడు 50s 40s తర్వాత స్లోగా ప్రాసెస్ స్టార్ట్ అయ్యి 55 తర్వాత బాల్డ్నెస్ కనిపించేది. ఓకే, ఇప్పుడు ఎలా అయితే హెరిడిటరీగా ప్రీపోన్మెంట్ అయిపోయింది. ఏమైంది? బికాస్ ఆఫ్ అవర్ స్ట్రెస్ ఫ్యాక్టర్స్, ఓకే, అండ్ అవర్ ఫుడ్ ఫ్యాక్టర్స్, స్లీప్ ఫ్యాక్టర్స్, వీటి వల్ల బట్టతల చాలా ముందుకి జరిగిపోయింది. ఓకే, 13 years ఈజ్ మై యంగెస్ట్ ఏజ్ ఆఫ్ సీయింగ్ బాల్డ్నెస్. 13. ఓకే, నాకు 18 లోపు, 13 నుంచి 18 లోపు ఐ హ్యావ్ 200+ పేషెంట్స్ ఫర్ బాల్డ్నెస్. పేరెంట్సే తీసుకొస్తారు, మేడం నాకు 30 కల్లా మొత్తం గాయమైపోయింది, నా పెళ్ళికి నాకు జుట్టు లేదు,
ఓకే, వీడికి అలా అవ్వకూడదు. నాకు డౌట్ వస్తుంది వీడి హెయిర్ థిన్ అవుతున్నట్టు. అలర్ట్ అవుతారు పేరెంట్స్. ఓకే, 18 కిడ్స్ వస్తారు, 18+ కిడ్స్ వస్తారు. మేడం మా నాన్న వాళ్ళకి మొత్తం పెద్దనాన్న, బాబాయ్, మామయ్య, తాతయ్య అందరూ బాల్డే, ఫ్యామిలీ మొత్తం. నాకు ఇంత జుట్టు ఉంది ఇప్పుడు, దీన్ని ఎట్లా నేను రిటైన్ చేసుకోవాలి? వండర్ఫుల్. ఖచ్చితంగా రిటైన్ చేసుకోవచ్చు, హెయిర్ని ఈజీగా కాపాడుకోవచ్చు, లక్షలు ఖర్చు పెట్టకుండా. దీప్తి, ఐ జస్ట్ వాంట్ టు హైలైట్ దిస్ పాయింట్. జనం వేలం వేరిగా దీనికోసం ప్యాకేజీలు కట్టి ట్రీట్మెంట్స్ చేయించుకుంటున్నారు, కానీ చాలా ఈజీగా హెయిర్ని తెచ్చుకోవచ్చు. నాకు 6,000+ మంది హెయిర్ పేషెంట్స్ ఉన్నారు. 6,000+లో 5,000 మంది నాతోనే ఉన్నారు లాస్ట్ 10 yearsగా. ఓకే, వీళ్ళందరూ నాతోనే ఉండి డాక్టర్ మీరు చెప్పినట్టు వింటాం అని చక్కగా హెయిర్ని, అంటే వాళ్ళు 18 నుంచి 19 నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు 26 years పెళ్ళిళ్ళ ఏజ్కి వచ్చినప్పుడు కూడా నా హెయిర్ మీ వల్లే బాగుంది డాక్టర్. సో హెయిర్ని కాపాడుకోవడానికి ఐడియల్ ఏజెస్ 18 years అని చెప్తున్నారు. 18 years నుంచి యూ హావ్ టు స్టార్ట్ అంటే బాల్నెస్ ఫ్యామిలీలో ఉంటే ఈ లేని ఫ్యామిలీ ఎక్కడుందిలేండి ఈ రోజు. ఇది మేల్ ప్యాటర్న్ గురించి. ఫీమేల్ ప్యాటర్న్ బాల్నెస్కి, అంటే ప్యాటర్న్ బాల్నెస్కి కారణం ఏంటి అన్న పాయింట్కి వస్తే, హెరిడిటరీ డెఫినెట్గా 90% మేజర్ రోల్, మిగతా 10% థైరాయిడ్. క్రానిక్ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి, థైరాయిడ్ కంట్రోల్లో ఉన్నా కూడా హెయిర్ మీద బాగా థిన్నింగ్ ఎఫెక్ట్ పడుతుంది. క్రానిక్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి థిన్నింగ్ ఎక్కువ అవుతుంది. ఓకే, చాలా ఏళ్ళకి హెయిర్ థిన్నింగ్ కి చాలా డయాబెటీస్కి, థైరాయిడ్కి, హార్మోనల్. ఇక మోస్ట్ కామన్ ప్రాబ్లం యంగ్స్టర్స్లో అయితే కనుక పీసీఓడి, పీరియడ్ ఇర్రెగ్యులారిటీ ఇష్యూస్ చాలా ఎక్కువ అయిపోయినాయి ఈ మధ్యలో. ఆడపిల్లలు కూడా చాలామంది 14-15 నుంచి ఒబేజ్. ఓకే, జంక్ ఫుడ్ ఈటింగ్, దానివల్ల పీరియడ్ చాలా తేడా రావటం. సో దీనివల్ల హెయిర్ థిన్నింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఫ్యామిలీలో ఉండి పీసీఓఎస్ కూడా ఉంటే 20 ఏళ్లకే నేను బాల్నెస్ చూస్తున్నా. సేమ్ అమ్మాయిల్లో కూడా 16 నుంచి. నా లోయెస్ట్ స్టేజ్ ఆఫ్ సీయింగ్ ఫీమేల్ ప్యాటర్న్ బాల్నెస్ ఇస్ 7 years. మై గాడ్, 7 years. ఎస్, ఎందుకంటే అమ్మమ్మకి జుట్టు లేదు, అమ్మకి జుట్టు లేదు, పిన్నికి జుట్టు లేదు, పాప తీసుకొస్తారు. ఓకే, మొన్నటిదాకా 9 years, లాస్ట్ 6 months నుంచి 7 years అమ్మాయిని కూడా నేను బాల్నెస్ ట్రీట్ చేస్తున్నా. అసలు ఆ బాల్డ్నెస్ నిజంగా ఫ్యామిలీలో ఉండి యంగ్ ఏజ్ నుంచే గనక స్టార్ట్ అయితే కంప్లీట్గా మళ్ళీ ఆ బాల్డ్నెస్ పోయి అక్కడ మళ్ళీ జుట్టు రావచ్చా? హ్యాపీగా రావచ్చు. అంటే బాల్నెస్ని ఏదైనా డయాగ్నోసిస్ ఎట్లయితే స్టార్టింగ్ స్టేజెస్లోనే ఇప్పుడు పేరెంట్స్ అలర్ట్ అవుతున్నారు కదా, మేడం పాప జుట్టు పలుచబడుతుంది, నేను ఏదేదో ట్రై చేయడం నాకు ఇష్టం లేదు, ఐ వాంట్ టు కమ్ టు యూ అండ్ యూ జస్ట్ హెల్ప్ మీ అవుట్. 18-15 ఏజెస్కి ఇచ్చే ట్రీట్మెంట్స్ వేరు, 7 yearsకి 9 yearsకి ఇచ్చే ట్రీట్మెంట్ వేరు. వీళ్ళందరికీ కూడా దీప్తి న్యూట్రిషనల్ సపోర్ట్ చాలా అవసరం. ఓకే, వీళ్ళకి ఫెమిలియల్గా అంటే వాళ్ళకి ఐరన్ తక్కువ ఉండటం, ఓకే, ఫస్ట్ నుంచి ఐరన్ సపోర్ట్ చేసుకోవటం, ఓకే, థైరాయిడ్ చెక్ చేసుకోవటం. థిన్నింగ్ ఉంటే చిన్నపిల్లల్లో నువ్వు అన్నట్టుగా 9 years 7 yearsలో వీళ్ళందరిలో డెఫిషియన్సీస్ బాగా ఎక్కువ అయిపోయాయి. విటమిన్ B12 డెఫిషియన్సీ, ఫుడ్ సరిగ్గా లేకపోవటం, థైరాయిడ్ చెక్ చేసుకోవటం. ఇంకోటి కామన్ ప్రాబ్లమ్ సోరియాసిస్. తల మీద కొంతమంది ఆడపిల్లలకి పాపము చిన్నప్పటి నుంచే పొట్టుగా ఉంటుంది. అమ్మలు ఏం చేస్తారు, ఇది డాండ్రఫ్ అనుకొని టైం వేస్ట్ చేసేసి ఓన్లీ కడిగే పనిలో ఉంటారు. ఓకే, ఒకవేళ తలలో పొట్టు వస్తుంది, చాలా అట్టలు కట్టినట్టుగా ఉంది, హెవీగా ఉంది, ఇవాళ స్నానం చేస్తే సాయంత్రం కల్లా వస్తుంది, పాప గోక్కుంటుంది అని అంటే ఇంట్లో చిట్కాలు మానేయండి. ఓకే, అండ్ వారంలో 2 సార్లు హెడ్ బాత్ చేయించడం స్టార్ట్ చేయండి. మనం మామూలుగా అయితే 10 years వేపాకు, పెరుగు, నిమ్మకాయ ఇవన్నీ కలిపి పెట్టుకుంటే డాండ్రఫ్ పోతుంది అని చాలా మంది అనుకుంటారు. ఎస్, వేపాకు, మెంతులు అంటారు, హ్యాపిల్ సిడాల్ వెన్నెకర్ అంటారు. ఒకటి దీప్తి ట్రై చేయండి. ఓకే, దానివల్ల మీకు హెల్ప్ అవుతే యూ కంటిన్యూ. ఓకే, బట్ నా వల్ల కావట్లేదు డాక్టర్, హెయిర్ విపరీతంగా ఊడుతుంది, చిట్లుతుంది, ఓకే, అండ్ పొట్టు మాత్రం తగ్గట్లేదు, పాప బాగా కోక్కుంటుంది, డిస్టర్బ్ అవుతుంది, పాప బాబు ఎవరైనా కూడా. ఓకే, ఒక 1 month ట్రై చేయండి. 6 నెలలు ట్రై చేస్తారా? నేను ఒకటే ఎగ్జాంపుల్ చెప్తా. కంట్లో పూస వస్తుంది, రోజు ఒకసారి తీసేస్తాం. 10 సార్లు వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కదా. 10 సార్లు వస్తే తీయటానికి ఒక మంచి క్లాత్ పెట్టుకొని ప్రక్రియలు పెట్టుకుంటావా? కడగటమే ముఖ్యంగా పెట్టుకుంటావా? అరే ఎందుకు ఇంత పొట్టు వస్తుందని డాక్టర్ దగ్గరికి వెళ్తావా? ఈ విషయం మీద అంటే నాకు ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే, సలూన్కి వెళ్ళి ఒక 5,000 రూపాయలు డాండ్రఫ్ ట్రీట్మెంట్ చేసుకుంటారు, వారం రోజుల మాట ఇంత పొట్టు వచ్చేస్తుంది. క్లీన్ చేయించుకుంటావా 1,000 ఖర్చు పెట్టి? అమ్మలు కూడా నాకు అర్థం కాదు, అసలు ఆ పాయింటే అర్థం కాదు. ఓకే, అది మన ఐ జస్ట్ వాంట్ టు హైలైట్ దట్. పొట్టు కనుక ఎక్కువ ఉంది, ఇచ్చింగ్ ఉంటుంది పాపకి బాబుకి అని అంటే ఓన్లీ క్లీనింగ్ ఒకటి, షాంపూలు మార్చటం, రకరకాల షాంపూలు మార్చేస్తారు, టక్క డాండ్రఫ్ షాంపూలు వెంటనే వెళ్ళటం, ఆన్లైన్లో చెక్ చేయటం. మోనితా గారు, మీరు ఈ పాయింట్ చెప్తుంటే ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ దిస్ థింగ్.
డర్మటాలజిస్ట్ల దగ్గరికి వెళ్ళి డాండ్రఫ్ ట్రీట్మెంట్లు చేయించుకున్నా సరే ఒక 6 సెషన్స్ అని 8 సెషన్స్ అని ఏముండవు, చేయించుకున్నాక ట్రీట్మెంట్స్ ఉండవు, అసలు డాండ్రఫ్ కి ట్రీట్మెంటే ఉండదు. డాండ్రఫ్ కోసం ప్రత్యేకంగా నాకు తెలిసిన డర్మటాలజిస్ట్ల సెంటర్స్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకొని ఒక 1 మంత్ బ్రేక్ ఇచ్చి ఒక 15 days బాగుంది, తిరిగి మళ్ళీ రికవర్ అయ్యేదాన్ని. అసలు దానికి ఇంకా క్యూర్ అనేది లేదా? కాదు దీప్తి, ఇది ఒకటే పాయింట్ చెప్తున్నా. ఇప్పుడు నా దగ్గర డాండ్రఫ్కి మీ వాళ్ళు ఎవరైనా వచ్చారు, నువ్వే వచ్చావు, స్టాఫ్ ఎవరైనా వచ్చారు అనుకుందాం. ఓకే, జస్ట్ యాంటీఫంగల్ ట్యాబ్లెట్స్, యాంటీఫంగల్ లోషన్స్, గుడ్ షాంపూస్, ఎక్స్ఫోలియేటింగ్ షాంపూస్ ఓకే పెట్టి వైటమిన్ డెఫిషియన్సీ అని సెట్ చేసి 2 months 1 month 2 months కోర్స్. ఫంగస్ ఎగ్జిస్ట్ ఫర్ 2 months. స్కిన్ సైకిల్స్ మనకి 28 days స్కిన్ సైకిల్. సో 2 cycles అయిపోయేదాకా స్కాల్ప్లో పొట్టు పోయేదాకా కోర్స్ కంపల్సరీ ఉంటుంది. దీనికి నేను మళ్ళీ హైలైట్ చేస్తున్నా, మా వాళ్ళల్లో కూడా డర్మటాలజిస్ట్లో కూడా బ్లాక్ షిప్స్ ఉన్నారు. ఏం చేయాలి అసలు? దానికి ఏం ట్రీట్మెంట్ ఉంటుంది? నువ్వు వారానికి ఒకసారి వెళ్ళి ఏమైనా చేసుకో. ఇప్పుడు కొత్తగా లాస్ట్ 6 monthsగా స్కాల్ప్ పీల్స్ వచ్చాయి. దే ఆర్ టెస్టెడ్ అండ్ ట్రయల్డ్ పీల్స్. ఇంతకు ముందు దాకా కూడా స్కాల్ప్కి పీల్స్ లేవు. ఆ స్కాల్ప్ పీల్స్ వర్కౌట్ అవుతాయా అండి? వర్కౌట్ అవుతాయి, బట్ నువ్వు అదే చెప్తున్నా, అంటే మన కామన్ టెండెన్సీ వాటి మీద హైలైట్. ఇప్పుడు చూడు, ఆలోచన వచ్చింది పీల్స్ అనేసి. కాదమ్మా, దట్ ఈస్ డాండ్రఫ్. ఇప్పుడు ఈ 2 months కోర్స్ ప్రాపర్ అథెంటిక్ యాంటీఫంగల్ కోర్స్ అయిపోయాక కూడా పొట్టు కంటిన్యూ అవుతే దాన్ని సెబోసోరియాసిస్, స్కాల్ప్ సోరియాసిస్ వీటి మీద పరిగణించాలి. 2 to 3 months అయ్యాక కూడా కంటిన్యూస్గా పొట్టు వస్తూనే ఉంది అని అంటే ఇట్ ఈస్ నాట్ సింపుల్ డాండ్రఫ్ కండిషన్, ఇట్స్ నాట్ ఎ ఫంగల్ ఇన్ఫెక్షన్ కండిషన్. ఖచ్చితంగా అది సోరియాసిస్కి దారితీసే అవకాశం. యూజువల్గా స్కూల్ గోయింగ్ పిల్లల్లో కానీ లేకపోతే టీనేజ్లో ఉన్న ఏజ్ గ్రూప్లో ఉన్న పిల్లలకి కానీ ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల డాండ్రఫ్ వస్తుంది, అది చాలా కామన్ అని అంటారు. వాళ్ళకి కూడా మీరు చెప్పినటువంటి యాంటీ ఫంగల్ టాబ్లెట్స్ వేయడం కానీ చాలా లేకపోతే కీటోకెనజాల్ షాంపూస్ యూజ్ చేయడం కానీ చేస్తే ఫర్దర్గా జుట్టు తెల్లబడిపోవడం కానీ లేకపోతే అంత చిన్న ఏజ్ నుంచి ఫంగల్ టాబ్లెట్స్ వాడడం వల్ల హెల్త్కి ఏమన్నా ప్రాబ్లం వస్తుంది? అస్సలు లేదు. అది వాడకపోతేనే ప్రాబ్లం. అప్పటికే హెయిర్ బాగా డ్యామేజ్ అయి ఉంటుంది. ఓకే, సో హెయిర్కి యాంటీఫంగల్ టాబ్లెట్స్ ఏ ఏజ్ నుంచి పెడతాము? 11 years 12 years నుంచే పెడతాం. పర్వాలేదా వాళ్ళకి? పెట్టాలి. ఎంత వారంలో 10 రోజులు, నెలలో 10 రోజులు పెడతాం, అంతకన్నా ఎక్కువ ఉండదు. రోజు వాడే టాబ్లెట్ కాదు అది. బట్ డాక్టర్ చూసి జడ్జ్ చేసి ఫస్ట్ ఏం చేస్తాం, మేము రాగని టాబ్లెట్స్ ఇస్తామా? ఇఫ్ ఇట్ ఈస్ వెరీ సివియర్ విల్ గివ్ టాబ్లెట్స్. ఫస్ట్ లోషన్సే పెడతాం, టాపిక్ అప్లికేషన్ లోషన్స్ ఇచ్చి షాంపూస్ ఇచ్చి కడగండి, ఈ మంత్ చూడండి. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ కంట్రోలింగ్ ఓకే, అప్పుడు మనం దీనికి వెళ్దాం, ఇది ట్రీట్మెంట్కి వెళ్దాం. ట్రీట్మెంట్ అంటే ఏంటి? మళ్ళీ టాబ్లెట్. ఆ లోషన్ కూడా ఎన్నిసార్లు వాడచ్చు అండి? అంటే ఎన్ని మంత్స్ వాడచ్చు కంటిన్యూస్గా? అది సేఫేనా? 2 months కోర్స్ ఉంటుందిరా. షాంపూ ఇప్పుడు నువ్వేం చేస్తావు? ఏమున్నాయి మార్కెట్లో డాండ్రఫ్ క్లియర్ చేసే షాంపూ? అందరికీ తెలిసింది కీటోకెనజాల్ అది ఒక్కటే తెలుసు, బట్ ఎన్ని కాంబినేషన్స్ ఉన్నాయి కీటోకెనజాల్లో. కీటోకెనజాల్తో నీకు సాల్సిలిక్ యాసిడ్, కోల్తార్ ఇవన్నీ పెట్టుకోవాలి. అయితే స్కాల్ప్ క్లీనింగ్కే వాడాలి. చాలామంది ఆడవాళ్ళు చేసే పిచ్చి పని ఏంటి అని అంటే, మగవాళ్ళు కూడా చేసే పిచ్చి పని, డాండ్రఫ్ షాంపూస్ని హెయిర్కి కూడా పెట్టేస్తారు. ఓకే, పెడితే హెయిర్ చాలా రఫ్ అవుతుంది, ఫ్రిజీ అవుతుంది. డాండ్రఫ్ షాంపూస్ ఎప్పుడు కూడా స్కాల్ప్ క్లీనింగ్కే వాడుకోవాలి. మరి దీనికి ఒక షాంపూ, దానికి షాంపూ వాడుకోవాలి. అలా చేయాలి. అందుకనే ఇప్పుడు ఇవన్నీ ఎడ్యుకేట్ చేయాలి. మదర్ని, పేరెంట్స్ని మనం ఎడ్యుకేట్ చేయాలి. వారంలో 2 సార్లు ఆడపిల్లలకి, వారంలో 3 సార్లు మగపిల్లలు హెడ్ బాత్ చేయాల్సిందే. అది రూల్. క్లీనింగ్ చాలా ఇంపార్టెంట్. ఇగో ఒకటే ఎగ్జాంపుల్ చెప్తా. బాత్రూమ్ నేను రోజు క్లీన్ చేస్తున్నా డాక్టర్ అంటాం. ఓకే, దేంతో క్లీన్ చేస్తున్నావు? నువ్వు క్లీన్ చేస్తున్నావు అంటున్నావు. నువ్వు వాటర్తో క్లీన్ చేస్తున్నావా, సర్ఫ్తో చేస్తున్నావా, హార్పిక్ వేస్తున్నావా, ఎనీ యాసిడ్ వేసి క్లీన్ చేస్తున్నావు? దానికి పడాల్సింది పడితేనే నువ్వు అక్కడ నీట్నెస్ ఉంటుంది. నువ్వు రోజు వాటర్ వాష్ చేస్తున్నా అంటే ఏం ఉపయోగం? ఏదో ర్యాండమ్ షాంపూ వాడుతున్నా ఎలా ఉంటుంది? ర్యాండమ్ షాంపూ స్కాల్ప్ క్లీనింగ్కి టోటల్గా pH వేరు, హెయిర్కి కండిషనింగ్గా సల్ఫేట్, పారాబిన్ ఫ్రీ ఓకే, డ్రై అవ్వకుండా ఎక్కువ నురుగులు లేని షాంపూస్ చాలా వచ్చాయి మార్కెట్లోకి, అవి వాడుకోవాలి. ఇక్కడేమో నీకు ఇట్ హ్యాస్ టు బి క్లెన్జింగ్, డాండ్రఫ్ని క్లియర్ చేసేటట్టుగా. సో ఇప్పుడు హెయిర్ వాష్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి హెయిర్ వాష్ రొటీన్ ఎలా ఉంటే మంచిది, ఎలా చూస్ చేసుకోవాలి? అదే ఇప్పుడు డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి సరే, డాండ్రఫ్ ఉన్నా లేకపోయినా దిస్ ఈస్ ద రూల్ దీప్తి. నువ్వు డాండ్రఫ్ ఉన్నా లేకపోయినా 11-12 years నుంచి స్టార్ట్ చేస్తే మనకి సెబేషియస్ గ్లాండ్ యాక్టివిటీ స్టార్ట్ అయింది. ఫేస్ మీద పింపుల్స్ రావటం, ఆయిల్ గ్లాండ్స్, దే ఆర్ న్యాచురల్ మాయిశ్చరైజింగ్ ఫ్యాక్టర్స్. తలలో కూడా సెబేషియస్ గ్లాండ్ యాక్టివిటీ, వీప్ మీద, షోల్డర్స్ మీద ఇక్కడ మనకి న్యాచురల్ మాయిశ్చరైజింగ్ ఫ్యాక్టర్స్ స్టార్ట్ అవుతాయి. దాన్ని సరిగ్గా క్లెన్స్ చేయకపోతే మెల్సిజియా ఫర్ఫర్ అనే ఫంగస్ కూర్చొని అక్కడ డాండ్రఫ్ని క్రియేట్ చేస్తాయి. సో మార్కెట్లో ఎన్ని షాంపూస్ ఉన్నాయి కదండి, ఏ షాంపూతో క్లెన్స్ చేస్తే మంచిది? లేదా మన పాత పద్ధతుల్లాగా చక్కగా కుంకుడుకాయలు, శీకాకాయలు దీంతో చేస్తే మంచిదా హెడ్ వాష్? మీ ఇష్టం అది. ఒకటి మీకు సూట్ అవుతుందా లేదా, డాండ్రఫ్ పోతుందా లేదా. డాండ్రఫ్ పోవట్లేదంటే కమ్ టు డాక్టర్. ఓకే, నేను అదే అంటున్నా. ఏదో మార్కెట్లో రెగ్యులర్ హెల్దీ హెయిర్ వాష్ రొటీన్ ఎట్లా చేస్తే మంచిది? వారంలో 3 సార్లు ఖచ్చితంగా అబ్బాయిలు చేయాల్సిందే. స్కాల్ప్ షాంపూ వేరు, హెయిర్ షాంపూ వేరు. నాకు ఎప్పుడు డాండ్రఫ్ లేదు డాక్టర్, ఓకే, వారంలో ఒకసారైనా డాండ్రఫ్ షాంపూ వాడు.
స్కాల్ప్కి ఖచ్చితంగా షాంపూ సెకండ్ షాంపూ నీ ఇష్టం, హెయిర్కి వాడతావు, స్కాల్ప్కి వాడతావు. మురికి తీసేయటానికి, జిడ్డు తీసేయటానికి, కండిషనింగ్గా ఉండటానికి ఎన్నో షాంపూలు వచ్చాయి. ఓకే, ఈ ఆనియన్ షాంపూస్ అన్ని మార్కెట్లో విపరీతమైన హైప్ ఉన్నాయి. నీకు సూట్ అవుతుందా? హెయిర్ రఫ్ అవ్వకుండా ఉందా? ఓకే, కండిషనింగ్గా ఉందా? పారాబిన్ సల్ఫేట్స్ తక్కువ ఉన్నాయా? నురుగులు రాని షాంపూస్ బెటర్ ఆప్షన్. కానీ మనకి సైకలాజికల్గా నురుగు రాకపోతే మట్టి వదిలినట్టు అనిపించదే జుట్టు. మా దగ్గర రండి, ఎంత అద్భుతమైన షాంపూస్ ఉన్నాయంటే చాలామంది అదే 500 రూపీస్ షాంపూ, ఇట్ విల్ కమ్ ఫర్ 3 months to 4 months. యూఎస్కి 10 బాటిల్స్ తీసుకెళ్ళిపోతున్నారు. మేడం ఈ షాంపూ చాలా బాగుందంట. ఓకే, నేను బయట 2000 రూపాయల షాంపూస్ కూడా వాడినప్పుడు నాకు ఇంత హ్యాపీనెస్ లేదు, నాకు చాలా బాగుంది. అలా నిజంగా మీ దగ్గర 500 రూపాయలేనా? అయ్యో 300 400 కూడా ఉన్నాయి. అవి పనిచేస్తాయి 100%. నువ్వు ఫస్ట్ డబ్బులకి వీటి క్వాలిటీకి నువ్వు అస్సలు ఇటు పెట్టుకోవద్దు. నేను ఒకటే మాట చెప్తున్నా, మనీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఇంపార్టెంట్ హియర్. ఓకే, ద టెక్నిక్, ద టెక్నాలజీ, ద మెథడ్, ద లోపల ఉన్న కంటెంట్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మా దగ్గర అంత మంచి షాంపూస్ ఉంటే, లీవ్ ఆన్ కండిషనర్స్ ఉన్నాయి, ఆయిల్స్ ఉన్నాయి, హెయిర్ ఆయిల్స్ ఉన్నాయి. ఓకే, అలా హెయిర్ మర్చిపోయాను, ఇది ఒక పాయింట్ ఐ వాంట్ టు హైలైట్. డాండ్రఫ్ ఉండి తల్లో పొట్టు విపరీతంగా వస్తుంటే హెయిర్ ఆయిల్ మసాజెస్ చేయకూడదు. చాలా చాలా డేంజరస్ హెయిర్ ఆయిల్ మసాజెస్. ఆల్రెడీ లోపల నుంచి ఆయిల్ సెక్రీషన్స్ వచ్చి, ఫంగస్ వచ్చి, ఇచ్చింగ్ అని ఒక ఫ్లేకీగా ఉంటుంటే దీని మీద నువ్వు ఆయిల్ పెట్టి మర్దనా చేస్తారు చాలామంది. ప్రాబ్లమ్ని ఇంకా ఇంకా పాడు చేసుకుంటారు, అంటే ఎక్కువ చేసుకుంటారు. సో ఆయిల్ మసాజెస్ అన్నది డాండ్రఫ్ స్కాల్ప్, ఆయిలీ స్కిన్, ఫేస్ ఆయిలీ, తల 3 రోజుకల్లా ఆయిల్ అయిపోతుంది అన్న వాళ్ళకి ఆయిల్ మసాజెస్ నేను అస్సలు సజెస్ట్ చేయకూడదు. దిస్ ఈస్ 100% రాంగ్ రూల్, ఇంక అంతే. సో పిల్లలకి ఎస్పెషల్లీ మా అమ్మలు, మా మగ పిల్లలకి, ఆడపిల్లలకి ఆయిల్ పెట్టుకో, ఎస్ పెట్టండి. హెయిర్ ఆయిల్ ఎక్కడ పెట్టాలి? జుట్టుకి పెట్టాలి. హెయిర్ ఆయిల్ ఈజ్ వెరీ గుడ్ కండిషనర్. ఓకే, ఇలా పల్సగా చక్కగా జుట్టుకి పైన, ఓకే, అండ్ కింద మంచిగా హెయిర్ ఆయిల్ పెట్టి 4 hours తర్వాతనో 6 hours తర్వాతనో రాత్రి పెట్టి మార్నింగ్ హెడ్ బాత్ చేసుకోండి. కానీ చుండ్రు ఉన్న, ఓకే, ఇచ్చింగ్ ఉన్న హెయిర్ ఆయిల్ పెట్టి లోపలికి విపరీతంగా మసాజెస్ చేయొద్దు. ఓకే, యాజ్ పర్ ఆయుర్వేద, ఐ హ్యావ్ సో మెనీ ఆయుర్వేదిక్ ఫ్రెండ్స్. సిద్ధా వైద్య, ఐ విల్ ఫాలో హర్, షీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. ఆవిడని అడిగా, ఈ మధ్యన ఒక ఆయిల్ బాగా ఫేమస్ అయింది, ఐ థింక్ యూ నో దట్, వాసి ఆయిల్ అని చాలామంది ప్రమోట్ చేశారు. ఒకతను అది వాడుకుని నా దగ్గరకు వచ్చి, మేడం చూడండి నేను మినాక్సిల్ వాడటం ఆపేసాం, మీది నేను ఈ ఆయిల్ వాడుతున్నా, జుట్టు చాలా బాగా వచ్చింది, 6 months నుంచి నా జుట్టు చాలా ఒత్తుగా పెరిగింది అని అంటే, వెరీ గుడ్, నిజంగా ఆయిల్స్ పనిచేస్తాయని ఆ రోజు నాకు అనిపించినప్పుడు నేను ఐ కాల్ టు మై ఆయుర్వేదిక్ డాక్టర్, సిద్ధా వైద్య డాక్టర్. తను ఏం చెప్పిందనంటే, ఉన్నాయి మోంత గారు మార్కెట్లో, కానీ అవి అథెంటిక్గా, అంటే రూల్ ఎంత బాగా ఎంత ప్యూరిటీ ఉన్నదో మనకు తెలియదు. బట్ యాజ్ పర్ ఆయుర్వేద ఆయిల్స్ వల్ల హెయిర్ ఫాల్ తగ్గుతుంది, డాండ్రఫ్ తగ్గుతుంది. కానీ మేము చూసే వాళ్ళందరూ ఆయిల్స్ పెట్టుకొని డాండ్రఫ్ని 3 చేసుకొని వచ్చిన వాళ్ళే ఎక్కువ. కాబట్టి ఏంటి ఇప్పుడు ఆయిల్ వాడొద్దు. హెయిర్ ఆయిల్ జుట్టుకి, హెయిర్ ఆయిల్ ఇస్ ఓన్లీ ఫర్ జుట్టు. నార్మల్ వాళ్ళకి కూడా, డాండ్రఫ్ లేని వాళ్ళు కావాలంటే పెట్టుకోవచ్చు. అదే అంటే కూడా చక్కగా పెట్టుకోవచ్చు. డాండ్రఫ్ ఉంటే ప్రయత్నాలు చేయకండి. కానీ నిజంగా హెయిర్ ఆయిల్ వల్ల జుట్టు పెరుగుతుంది, జుట్టు ఊడడము ఆగుతుందా? జుట్టు పెరగటం ఊడటం గురించి నేను కామెంట్ చేయట్లే. హెయిర్ ఆయిల్ ఇస్ ఎ కండిషనర్, అంతవరకే. నేను అక్కడి వరకే ఆపేస్తా. ఎందుకంటే యాజ్ పర్ రూల్ హెయిర్ ఆయిల్ ఇస్ వెరీ గుడ్. యాడ్స్ చూస్తున్నాం కదా మోనిత గారు, ఈ ఆయిల్ రాసుకుంటే జుట్టు ఇంత మందంగా ఉంటుంది, తల్లి కూతురు ఇద్దరు ఇలా రౌండ్ తిరుగుతూ ఉంటారు, జుట్టు అంతా 360 degrees తిరుగుతూ ఉంటుంది. నేను ఒక్కటి చెప్పిన దీప్తి, అంటే ఇది పచ్చి నిజం. 99% ఆఫ్ యాడ్స్ వి సీ, వాట్ ఆర్ దే? నిజం చెప్పు. కొండ మీదకి ఎక్కి అంత ఎవరెస్ట్ పైకి వెళ్ళి మనం ఒక ఫుడ్ తింటాం, నిజంగా అది హెల్దీయా? హెల్దీనా అది? ఓకే, ఒక సబ్బు వాడితే అమ్మ యంగ్ అయిపోతుంది, ఒక పౌడర్ వేసుకుంటే కాన్ఫిడెన్స్ వస్తుంది. ఏంటి నిజంగా అది నిజమా? అసలు నాకు అసలు అర్థం కాని పాయింట్ ఏంటంటే, ఈ యాడ్స్కి కోట్లు ఖర్చు పెట్టి సెలబ్రిటీస్ చేపిస్తారు. ఒక సబ్బుకి, ఒక ప్రోడక్ట్కి, ఒక ఫుడ్ ఐటమ్కి, ఒక ట్యాబ్లెట్కి. ఏంటిది? సో బేసికల్గా మీరు చెప్పేదాన్ని బట్టి మార్కెటింగ్ అంటే మనం గొర్రెలం దీప్తి, 100% మనం గొర్రెలమే. ఎడ్యుకేటెడ్ పీపుల్ని ఫాలో అవ్వకుండా, ఓకే, ఎవరో వాళ్ళ సొంత హ్యాపీనెస్ కోసమో దేనికోసమో కొన్ని బ్రాండ్ ప్రమోషన్స్ చేస్తే ఆ బ్రాండ్ ఏదో తోపు బ్రాండ్ అనుకోవటం ఎంతవరకు? మీరు చెప్పినట్లు ఒక డ్రింక్ తాగితే నువ్వు కొండ మించి దూకగలుగుతావా? అవన్నీ మనకే అర్థం అవుతున్నాయిలే, కొంచెం ఐ జస్ట్ వాంట్ టు హైలైట్ దట్. యాడ్స్ చూసి అంత టెంప్ట్ అవ్వకండి. ట్రై చేయండి, ఒక 2 నెలలు ట్రై చేయండి, దాని తర్వాత మీ వల్ల కాకపోతే ఏం చేయాలి? అట్లీస్ట్ అప్పుడైనా యాక్సెప్ట్ చేయాలి కదా. ఇప్పుడు ఆయిల్ పెట్టినప్పుడల్లా హెయిర్ ఇంత ఫాల్ అవుతుంది డాక్టర్, డాండ్రఫ్ ఎక్కువ అవుతుంది, నాకు ఇచ్చింగ్ విపరీతంగా వస్తుంది చెప్తారు పాపం ఆడపిల్లలు. అమ్మ ఇప్పుడు మీరు అన్న పాయింట్ నిజమండి. హెయిర్ ఆయిల్ పెట్టుకున్నాక హెయిర్ వాష్ చేసే టైంలో
బికాజ్ ఆ జిడ్డంతా వదలడానికి మనం ఎక్కువ ప్రెషర్ పెడతామో ఎక్కువ కెమికల్ వాడతామో తెలియదు కానీ హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అవుతుంది ఆయిల్ పెట్టుకున్నాక. అట్లీస్ట్ దిస్ ఇస్ మై ఎక్స్పీరియన్స్. అది కరెక్టో కాదో నాకు తెలియదు. ఆయిల్ మంచిది అంటారు అందరూ, ఆయిల్ పెట్టుకొని తలస్నానం చేయాలంటారు. బట్ ఆయిల్ పెట్టుకుంటే నాకు జుట్టు ఉడుతుందని అనిపిస్తుంది. నేను తేడానా, చెప్పేది తేడానా అర్థం కాదు నాకు. మనకి రెగ్యులర్గా హెయిర్ సైకిల్ 2 to 6 years, 2 ఏళ్ల నుంచి 6 ఏళ్ల వరకు. ఓకే, ప్రతి 6 ఏళ్ళు ఇప్పుడు నువ్వు అనుకుంటున్నావు కదా నాకు హెయిర్ చిన్నప్పటి నుంచి ఇంత ఒత్తుగా ఉందని, ప్రతి 6 ఏళ్ళకి కొత్త హెయిర్ వస్తూనే ఉంటుంది. సైక్లికల్గా షెడ్ అవుతుంది. మరి షెడ్ అవుతున్న హెయిర్ అంతా ఎప్పుడు రావాలి బయటికి? రోజుకి. అందుకే 50 వెంట్రుకలు 60 వెంట్రుకల వరకు నార్మలే. షెడ్ అవుతున్న హెయిర్ ఎప్పుడు రావాలి? కోమ్ చేసినప్పుడు కానీ, షాంపూయింగ్ అప్పుడు కానీ, ఆయిలింగ్ అప్పుడు కానీ షెడ్ అవుతున్న హెయిర్ రావాలి. రెగ్యులర్ షెడ్డింగ్స్ అవ్వటం నార్మల్, దాన్ని మనం హెయిర్ ఫాల్ అనుకోవడానికి తప్పు లేదు. సో అందుకని నువ్వు ఆయిల్ పెట్టి హెడ్ బాత్ చేసినప్పుడు నీకు ఏ డాండ్రఫ్ ఇష్యూ లేదు. రోజుటి కన్నా కొంచెం హెయిర్ ఫాల్ ఎక్కువ వస్తే అదేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓకే, బట్ సివియర్గా మసాజ్ చేయటం, నువ్వు అన్నట్టు షాంపూ ఎక్కువ పెట్టడం, ఓకే, షాంపూ అంటే హెయిర్ ఆయిల్ కూడా థిక్గా పెట్టుకోవటం, షాంపూ ఎక్కువ పెట్టడం, ఇవి గనక చేస్తే హెయిర్ రఫ్ అవ్వటం, బ్రిటిల్ అవ్వటం, ఓకే, ఫాల్ ఎక్కువ అనిపించటం. అయితే చాలామంది ఆడపిల్లలకి తెలియని పాయింట్ ఏంటంటే హెయిర్ ఫాల్ అంటే ఎంత లెక్క చెప్పలేరు. ఎందుకంటే పొడుగాటి హెయిర్ ఉందనుకో 2 ముక్కలు 3 ముక్కలు అవుతుంది, దాన్ని కూడా హెయిర్ స్టాండ్ కింద లెక్క చేయలేము. సో నేను ఎప్పుడైనా హెయిర్ ఫాల్ అవుతుందో ఒకసారి లెక్కేసుకోండి. లెక్కేసి నేను ఒకటే ఈ పాయింట్ హైలైట్ చేస్తున్నా. ఫస్ట్ హెయిర్ కౌంట్ చేసుకోండి. 40 కన్నా 30 కన్నా ఎబో అవుతున్నాయా, ఎవ్రీడే కన్సిస్టెంట్గా అవుతున్నాయా, ఓకే, హెయిర్ బ్రేకేజ్ ఉందా, ఓకే, తర్వాత హెయిర్ థిన్ ఏమన్నా అవుతుందా, నా వాల్యూమ్ ఇంత ఉండేది ఇంత తగ్గిపోతుందా, అది మీరు గమనించుకోవాల్సిన పాయింట్. ఓకే, కౌంట్ కూడా చాలామంది అడుగుతా, పెద్దసార్లు అడుగుతా. ఇప్పుడు చాలామంది మీరే చిన్నపిల్లలే కాదు, అమ్మలే కాదు, పెద్దవాళ్ళు 40, 45 నిజంగా హెయిర్ ఫాల్ అవుతుందనండి 30, 40 కన్నా ఎక్కువ పుడుతుందా ఎవ్రీడే జుట్టు అంటే? లేదు మేడం, హెయిర్ షాంపూ చేసినప్పుడే ఎక్కువ అనిపిస్తుంది, రోజు నాకు 10, 20 కన్నా ఎక్కువ రావట్లే. అది ఫాల్ కాదు, దాన్ని ఫాల్ రెగ్యులర్ షెడ్డింగ్ ఎవ్రీడే షెడ్ అవ్వాల్సిందే హెయిర్. ఎందుకంటే 6 years సైకిల్ కదరా. ఓకే, ఇప్పుడు చాలామంది ఇంకొక ఫ్యాక్ట్ చెప్తా. 6 years 7 years అప్పుడు తల్లులు తీసుకొస్తారు పిల్లల్ని. ఇప్పుడు మనం ఉమెన్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, పాపకి బాగా హెయిర్ షెడ్డింగ్ అవుతుంది. మరి 6th year 7th year షెడ్డింగ్ అవుద్ది. 12 years 18 years ఇవి షెడ్డింగ్కి ఎక్కువ అవుతాయి. సైకిల్ అయిపోవాలి కదా. 2 years to 6 years సైకిల్లో కొన్ని 4 years సైకిల్స్, కొన్ని 5 years సైకిల్స్. ఓకే, ఇప్పుడు నువ్వు యావరేజ్ 30 years వేసుకుందాం. 5 years సైకిల్ అయితే 6 సార్లు నీ జుట్టు వెళ్ళి వచ్చింది. వెళ్తుంది, వస్తుందా లేదా అనేది న్యూట్రిషన్తో డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, అదే 6 years సైకిల్ అయితే 5 times, 4 years సైకిల్ అయితే బేసికల్గా ఈ ఇంత థియరీ తెలుసుకుంటే జుట్టు ఊడినప్పుడల్లా అమ్మో నా జుట్టు ఊడిపోతుంది అన్న బెంగ తగ్గుతుంది. ఫస్ట్ ఈ సైకిల్, ఇది ప్రాసెస్, ఇది న్యాచురల్ భాగం. బట్ థిన్నింగ్ అవుతున్నా, డాండ్రఫ్ ఎక్కువ ఉన్నా ఇమీడియట్గా సలూన్స్కి వెళ్ళటము, ఆయిల్ మసాజెస్ చేయటం తగ్గించేసేసి ముందస్తుగానే జాగ్రత్త పడటం. ఎస్పెషల్లీ PCOS ఉన్నవాళ్ళు, నేను ఒకటే ఉన్న పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉన్నాయి కాదు, అన్వాంటెడ్ హెయిర్ వస్తుందా, యాక్నే వస్తుందా, నెక్ అంతా డార్క్ అవుతుందా, హెయిర్ షెడ్డింగ్ ఉందా, వాళ్ళకి కూడా బాగా తీవ్రంగా సెబేషియస్ గ్లాండ్ యాక్టివిటీ ఎక్కువ ఉండి ఫేస్ అంతా ఆయిలీ అయ్యి పింపుల్స్ వచ్చి, అండ్ తల మీద కూడా ఫంగస్ అంతా ఎక్కువై డాండ్రఫ్ వచ్చి, థిన్నింగ్, హెయిర్ ఫాల్ 2 బాగుంటాయి ఈ PCOS వాళ్ళకి. సో ఈ ఆడపిల్లలు ఈ పాయింట్లో పేరెంట్స్ గ్రహించి, ఓకే, తనకి అంటే PCOS తగ్గితే ఇవన్నీ తగ్గిపోతాయి అనుకోవటం మళ్ళీ పొరపాటు. ఇప్పుడు థైరాయిడ్ కౌంట్ నార్మల్ గా ఉన్నా, PCOS నార్మల్ గా ఉన్నా సరే, ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం లాంగ్ స్టాండింగ్ ఉంటే హెయిర్ ఫాల్ ఉంటుంది వాళ్ళలో, హెయిర్ థిన్నింగ్ ఉంటుంది. దట్స్ వాట్ హ్యాపెన్స్. ఓకే, సో అది మనం ఎలా దాన్ని కాంపెన్సేట్ చేయాలి? సో ట్రీట్మెంట్ పార్ట్కి వస్తే ఫస్ట్ నేను చెప్పినట్టుగా హెయిర్ స్కాల్ప్ చెక్ చేసి డాండ్రఫ్ ఏమీ లేకుండా, ఓకే, అండ్ విటమిన్స్ అన్ని సెట్ చేసుకున్నాక కొన్ని సప్లిమెంట్స్ ఉంటాయి. సో ఇప్పుడు PCOS కానీ థైరాయిడ్ కానీ ఎవరికన్నా ఉంది అని అనుకుందాం, వాళ్ళకి లాంగ్ స్టాండింగ్ గా ఉంది కానీ కంట్రోల్డ్ గానే ఉంది, బట్ స్టిల్ హెయిర్ ఫాల్ అవుతుందా? అలాంటి వాళ్ళు డైట్లో ఏమన్నా దాన్ని బిల్డ్ చేసుకోవాలి అని అనుకుంటే బయట మార్కెట్లో బోలెడ్ సప్లిమెంట్స్ ఉన్నాయి కదండి, ఈ సప్లిమెంట్స్ తీసుకోవడం ఎంతవరకు సేఫ్, అది నిజంగా ఎంత రోల్ ప్లే చేస్తుంది? ఎస్, సో ఇక్కడ నేను చెప్పినట్టుగా ఫస్ట్ డాండ్రఫ్, నువ్వు థైరాయిడ్ PCOS అన్నా, నేను రెగ్యులర్గా కూడా మాట్లాడుతున్నాను. ఓకే, మామూలుగా హెయిర్ ఫాల్ అంటే ఏం చేస్తామన్న పాయింట్లో ఫస్ట్ వైటమిన్స్ అన్నీ సెట్ చేసుకుంటాం. నువ్వు నీ B12 బాగాలేదు, ఐరన్ బాగాలేదు, ఫెరిటిన్ బాగాలేదు, నీ న్యూట్రిషన్ ఫుడ్ సరిగ్గా తీసుకోవట్లేదు. ఏ ఫుడ్ ఎప్పుడు చెప్తా, ఆకుకూరలు, పళ్ళు, కూరగాయలు, క్యారెట్, బీట్రూట్, డేట్స్, చిక్కీలు, అంటే హెల్దీ ఫుడ్ తీసుకోకుండా, ఓకే, నువ్వు బయట నుంచి దొరికి ఏ సప్లిమెంట్స్ తీసుకుంటే ఏం ఉపయోగం? నువ్వు ఫస్ట్ ఫుడ్ తినాలి కదా, ఫుడ్ తినాలి, స్కాల్ప్లో ఉన్న డాండ్రఫ్స్ అవన్నీ క్లియర్ చేసుకోవాలి. న్యూట్రిషన్ బాగుంది డాక్టర్, అయినా నేను సప్లిమెంట్స్ తీసుకుంటే నాకు అంటే తీసుకోవాలా వద్దా అని క్వశ్చన్కి వస్తే, బయట మార్కెట్లో దొరికేది బయోటిన్, రెగ్యులర్గా బయోటిన్ సప్లిమెంట్స్ అందరికీ. ఓకే, ఇది ఒక సీక్రెట్ చెప్తా దీప్తి. 6 years బ్యాక్ నేనే
ఓకే, ఒకానొక ప్రముఖ ఛానల్లో బయోటిన్ని హైలైట్ చేశారు. ఓకే. నా వీడియో ఆ నెలలోనే 3 లక్షల వ్యూస్ అయ్యి అందరు జనం బయోటిన్ అడగడం స్టార్ట్ చేశారు. ఓకే. ఆ తర్వాత మార్కెట్లోకి బయోటిన్ 10 mg 5 mg క్యాప్సూల్స్ విడివిడిగా రావడం స్టార్ట్ అయ్యాయి. అది అంటే నేను మిస్టేక్ చేశానా నైట్ చేశానా నాకు తెలియదు, కానీ అప్పుడు తర్వాతనే ఆ బయోటిన్ హైలైట్ అయింది. అంటే బయోటిన్ హెయిర్కి వరకు బెటరే, కానీ అదొకటే కాదు. ఓకే, ఇప్పుడు 100లో ఓకే 10 మార్క్స్లో బయోటిన్కి నువ్వు ఎంత ఇస్తావు అని అంటే 3 మార్క్స్ 4 మార్క్స్ ఇస్తా. 10 out of 10 వేరే ఉన్నాయి. ఇప్పుడు వచ్చిన కొత్త థెరపీ ఏంటి? రోజు బయోటిన్, రోజు ఐరన్, రోజు మల్టీవిటమిన్ కాదు, సైక్లికల్ థెరపీ. ఓకే. సైక్లికల్ థెరపీ ఫర్ హెయిర్ ఫాల్ ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ అండ్ అద్భుతంగా పనిచేస్తున్నాయి. ఇప్పుడు నేను ఒక మాలిక్యూల్ హైలైట్ చేస్తే దీప్తి, ఇదే జరుగుతుంది. సో దాని గురించే డీటెయిల్గా మాట్లాడదాం. సైక్లికల్ థెరపీ అంటే ఏంటంటే ఒకరోజు బయోటిన్ విత్ మల్టీవిటమిన్, ఒకరోజు ఐరన్ సప్లిమెంట్స్, ఒకరోజు ఫిష్ లివర్ ఆయిల్స్ సప్లిమెంట్స్, ఒకరోజు ఇంకా వేరే రకరకాల హెయిర్ సప్లిమెంట్స్ ఉన్నాయి. ఓకే, అస్టగైన్ ఏంటి CoQ10 ఫిష్ లివర్ ఆయిల్స్, అనగైన్ సప్లిమెంట్, గ్రేప్ సీడ్ ఎక్స్ట్రాక్ట్స్. ఇప్పుడు ఈ పేర్లు చెప్పాను అనుకో, మన వాళ్ళకి దాన్ని రీసెర్చ్ చేసి వాళ్ళే క్రియేట్ చేసుకొని చేస్తారు. కమ్ టు డాక్టర్. ఓకే, ఉన్నాయి మార్కెట్లో సైక్లికల్ థెరపీ కూడా, అది కూడా వాడేసి వస్తారు మా దగ్గర కొంతమంది. సో ఇప్పుడు మీ దగ్గరికి వస్తే సైక్లికల్ థెరపీ ఏ రోజు ఏం వేసుకోవాలి అనేది మీరే చెప్తారు. ఆ కిట్స్లో ఉంటాయి, ఆ హెయిర్ కిట్స్, అద్భుతమైన హెయిర్ కిట్స్ ఉన్నాయి. అవి పెట్టాలా, వీళ్ళకి వేరేవి పెట్టాలా, నువ్వు ఎవరు డిసైడ్ చేస్తారు? హూ విల్ బి రెస్పాన్సిబుల్? నువ్వు వేసుకునే ట్యాబ్లెట్ ఎవరికి ఏది సూట్ అవుతుందో ఎవరు చెప్పగలుగుతారు? రైట్. ఆ విషయంలో నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు చాలా మంది చేస్తే మళ్ళీ మిస్టేక్ చెప్తున్నా, డాండ్రఫ్ వాళ్ళకి తెలియదు, చెప్పాక 35+ వాళ్ళకి డాండ్రఫ్ తెలియదు. ఓకే, మా ఫ్రెండ్ ఇచ్చింది ఈ కిట్, తను ఆల్రెడీ వాడింది, నేను 2 కిట్స్ వాడాను. ఓకే, తను బ్లడ్ టెస్ట్ చేయించలేదు, డబ్బులు వేస్ట్ అయ్యాయా? హెయిర్ పోతానే ఉందా? ఎందుకు అలాంటి ఎక్స్పెరిమెంట్ చేయాలి? మీరేమో ప్రతిసారి డాక్టర్ దగ్గరికి రావాలి అంటారు మోనిత గారు. బట్ ఆనెస్ట్గా చెప్తున్నాను కదా, మీరని కాదు, జనరల్గా ఒక డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళితే మినిమం 10,000 బిల్లు రెగ్యులర్గానే వాడతాం. మళ్ళీ అవే మాయిశ్చరైజర్లు, అవే సన్ స్క్రీన్లు, కానీ 10,000 బిల్లు. ఇది మాత్రం నేనే ఎగ్జాంపుల్. అవును, అందుకనే కొంచెం భయం వేస్తూ ఉంటుంది. సరే, అదే చెప్తున్నా. అంటే మా దాంట్లో కూడా బ్లాక్ షిప్స్ ఉన్నారు. క్లినిక్స్లో కూడా కార్పొరేట్ సెటప్స్, ఓకే, ఈ ప్యాకేజ్ సిస్టమ్ నడిచే క్లినిక్ సెటప్స్, మాలాగా ఇండివిజువల్ డాక్టర్ సెటప్స్, తక్కువ కన్సల్టేషన్స్ తీసుకొని 1,700 లోపు అయిపోగొట్టి ఓన్లీ మెడిసిన్స్ ఇచ్చి పంపించే సెటప్స్ కొన్ని ఉన్నాయి. ఓకే, చూజ్ యువర్ రైట్ డాక్టర్. ఓకే, ఇప్పుడు నా దగ్గరికి వచ్చావనుకో, నా లాంటి చాలామంది డర్మటాలజీ దగ్గరికి వెళ్ళావనుకో, డాండ్రఫ్ కానీ హెయిర్ ఫాల్ కానీ ఫస్ట్ 2 నెలలు ఏ ట్రీట్మెంట్ చేయకూడదు. ఓకే, PRP చేస్తాను, డాండ్రఫ్కి ఇదే ఇస్తాను, అది చేస్తాను, అది తప్పు. ఓకే, బోల్డ్ అండ్ ట్రీట్మెంట్స్ మార్కెట్లో వచ్చాయి, అవి చేయకూడదు. అవి చేస్తున్నారంటే నువ్వు ఒక నిమిషం ఆలోచించాలి. హెయిర్ షెడ్డింగ్ సివియర్గా ఉన్నా, తల్లో డాండ్రఫ్ ఉన్నా ఏ ట్రీట్మెంట్స్ పనికిరావు. ఓకే, అయితే హెయిర్ ట్రీట్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము సీరమ్స్ గురించి కూడా మాట్లాడుకుంటే, ఫస్ట్ స్కాల్ప్ అంతా నీట్ చేసుకొని మినాక్సిడిల్ అని ఒక సీరం మనం ఇందాక డిస్కస్ చేస్తాం, రెగ్యులర్గా బయట దొరుకుతున్న సీరం. కానీ అది బయట ఎట్లా పడితే అట్లా వాడే సీరం కాదు, అది డాక్టర్ పర్యవేక్షణలోనే వాడాలి. ఓకే, సో మినాక్సిడిల్ అన్న సీరము ఒక అమృతం లాంటిది. జుట్టుకి అది పెడితే చాలు, జుట్టు గడ్డిలాగా వస్తుంది. అది పెట్టడానికి క్రైటీరియా ఏంటి అని అంటే, తల్లో పొట్టు, వైటమిన్స్, అండర్ సూపర్విజన్, సప్లిమెంట్స్ అన్నీ కలిపితే ఆ జుట్టు ఈజీగా వస్తుంది. ఓకే, సో ఆ సీరంతో పాటుగా ఇప్పుడు మార్కెట్లో రిడెన్సిల్, ప్రొకాపిల్, కెపిక్సిల్, ఓకే, కెఫేన్, ఓల్డ్ అండ్ సెకండ్ సీరమ్స్ కూడా వచ్చాయి. అవన్నీ మినాక్సిడిల్కి ప్రత్యామ్నాయం, అంటే ఆల్టర్నేటివ్. మినాక్సిడిల్ వాడకుండా కూడా జుట్టు బాగా థిక్ అవుతోంది అన్న పాయింట్ అబద్ధం. ఓకే, కానీ మినాక్సిడిల్ వాడడం మానేసిన తర్వాత మళ్ళీ హెయిర్ ఫాల్ అవుతుంది అన్న మాటలో నిజం ఎంత ఉంది? అదే, సో ఏంటి అని అంటే, ఇప్పుడు నువ్వు డయాబెటీస్ ఎగ్జాంపుల్ చెప్తాను, డయాబెటీస్ టాబ్లెట్ వాడతావు అంటే అర్థం ఏంటి? నీ ఒంట్లో షుగర్ని కంట్రోల్ చేసే కెపాసిటీ లేదు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చేసింది. సో నువ్వు ఒక టాబ్లెట్ వేసుకొని షుగర్ని కంట్రోల్ చేస్తావు. ఓకే, బట్టతల వాళ్ళకి వాళ్ళ ఒంట్లో హెరిడిటరీగా జుట్టుని పట్టుకునే కెపాసిటీ లేదు. దే డోంట్ హ్యావ్ కెపాసిటీ టు హోల్డ్ దేర్ ఓన్ హెయిర్. ఓకే, ఆన్ దేర్ ఓన్ ఫుడ్ బేసిస్, న్యూట్రిషన్ అవన్నీ సపోర్ట్ చేస్తున్నా. ఇక్కడ మినాక్సిడిల్ కంపల్సరీ. అయితే ఆ మినాక్సిడిల్ వాడుతున్న రోజులు హెయిర్ చక్కగా గ్రో అవుతుంది. ఓకే, అది ఆపేశాక మళ్ళీ ఎగ్జాంపుల్, నువ్వు షుగర్ బాగుందని షుగర్ టాబ్లెట్ ఆపేశాక, ఆపినందుకు షుగర్ అన్కంట్రోల్ అవుద్దా? నీ బాడీలో కెపాసిటీ లేదు కాబట్టి అన్కంట్రోల్ అవుతుంది. బాడీలో కెపాసిటీ లేదు కాబట్టి మినాక్సిడిల్ ఆపేసిన 3 months తర్వాత మళ్ళీ హెయిర్ థిన్నింగ్ స్టార్ట్ అవుద్ది. ఓకే, ఎప్పుడు 3 months 4 months చేయకపోతే, ఎందుకంటే కానీ నీ బాడీలో 2 లేదు. మినాక్సిడిల్ ఈజ్ లైఫ్ లాంగ్ ఫర్ బట్టతల.
అచ్చా. బట్టతల ఉంది అని అంటే దట్ ఈస్ ద ఓన్లీ లైట్ గా హెయిర్ ఫాల్ కనిపిస్తోంది, వాళ్ళు మినాక్సిడిల్ వాడకూడదా? లేదు అదే అంటున్నా, మామూలు హెయిర్ ఫాల్ వాళ్ళకి 2-3 నెలలు వాడి హ్యాపీగా ఆపేసుకోవచ్చు. సో అది ఆపిన దాని వల్ల మళ్ళీ జుట్టు ఉండదు. అస్సలు మళ్ళీ న్యూట్రిషన్ అంతా బాగుంటే మళ్ళీ రాదు. ఇప్పుడు నా దగ్గరికి మినాక్సిడిల్ వాడుకొని అప్పుడెప్పుడో బాగా హెయిర్ ఫాల్ అయింది డాక్టర్, 3 months నేను వాడాను, మళ్ళీ ఆపేశాక నాకు చాలా బాగా పెరిగింది, ఐఎమ్ కంఫర్టబుల్. బట్ థిన్నింగ్ ఐడెంటిఫై చేసుకోరు. ఓకే, థిన్నింగ్ వాల్యూమ్ లాస్ ఉన్నా, అబ్బాయిలకి బట్టతల ఉన్నా ఖచ్చితంగా మినాక్సిడిల్ వాడాల్సిందే, అండర్ సూపర్విజన్ వాడాలి. గాట్ ఇట్. అండర్ సూపర్విజన్. ఎందుకంటే తల్లో చాలా మంది చేసే అబ్బాయిలు ఏం చేస్తారు, నేను మినాక్సిడిల్ 3 bottles వాడా. ఎన్ని రోజులు వాడావు? 6 నెలలు వాడా. ఓకే, డాండ్రఫ్ ఉందా? విపరీతంగా ఇచ్చింగ్ వచ్చేది మినాక్సిడిల్ పెడితే. అరే ఏం పని చేస్తుంది? నువ్వు మందు కూడా విషంలాగా అయిపోతుంది, మినాక్సిడిల్ అన్న సీరం తెలిసి కూడా. మినాక్సిడిల్ వాడకుండా ఇంకొకళ్ళు కొంతమంది చాలా సూపర్ ఇంటెలిజెంట్, నేను మినాక్సిడిల్ వాడను, అది లైఫ్ లాంగ్ వాడాలంట. అరే నువ్వు రేపు బతుకుతావో లేదో తెలియదు, ఇవాళ వాడయ్యా జుట్టు కావాలనుకుంటే. చాలామంది పాపం ఏమని చేస్తారంటే, ఇక్కడ హెయిర్ థిన్నింగ్ అవుతుంది, ఇక్కడ అవ్వట్లేదు. ఓకే, ఈ హెయిర్ వస్తే చాలా, ఇది కూడా ఇలా అవ్వకూడదుగా. మరి మెయింటెనెన్స్ ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు ఇంకొక పాయింట్ మాట్లాడదాం అండి. సరే, హెయిర్ థిన్నింగ్ అయిపోతుంది, హెయిర్ ఫాల్ అయిపోయింది, మార్కెట్లో హెయిర్ ఫాల్ కి పిఆర్పీలు అంటున్నారు, అవి అసలు ఎంతవరకు పనిచేస్తాయి? ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ గురించి మాట్లాడితే ఎవరి దగ్గర చేయించుకోవాలి? చేయించుకున్నంత మాత్రాన మళ్ళీ జుట్టు ఊడకుండా ఉంటుందా? చాలా ట్రీట్మెంట్స్ వచ్చాయి కదండి, వీటన్నిటి గురించి కాస్త హితోపదేశం చేయండి మోనిత గారు. మళ్ళీ ఇదే మాట, ధనదాహం ఉన్న సెంటర్స్, ఓకే, డర్మటాలజిస్ట్ లేకుండా కొన్ని కాస్మెటిక్ సెంటర్స్, ఓకే, పిఆర్పి లాంటి ట్రీట్మెంట్ మీద చాలా డిపెండ్ అయ్యి జనాన్ని ప్యాకేజీలు కట్టించి, ఓకే, ఒక 30,000 40,000 6 sessions ఆఫ్ పిఆర్పి ఇస్తా. పిఆర్పికి జుట్టు పెరగదా? యాక్చువల్గా అదే చెప్తున్నా, ఇవన్నీ చేస్తూ ఇప్పుడు నేను ఇందాక కూడా అదే మాట చెప్పా, డాండ్రఫ్ క్లియర్ చేసుకో, వైటమిన్ సప్లిమెంట్స్ తీసుకో, మినాక్సిడిల్ వాడు, మినాక్సిడిల్ ఇంకా ఫినాస్ట్రైడ్ టాబ్లెట్, అవి ఇంకా అంత ఓపెన్గా మాట్లాడలేను, బట్ ఒక్కసారి క్లినిక్ వస్తే డెఫినెట్గా డాక్టర్స్ హెల్ప్ చేస్తారు. ఇవి తీసుకుంటూ అంటే జుట్టుకి బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ వేస్తూ, ఓకే, మంచిగా ఫుడ్ సప్లిమెంట్స్ ఎరువులు వేస్తూ, వీకెండ్లో బిర్యానీ తింటే ఎలా బాగుంటుందో పిఆర్పీస్ చేసుకుంటే అంత బాగుంటుంది. నేను ఇవన్నీ ఏం చెయ్యను, నేను ఓన్లీ పిఆర్పీతోనే హెయిర్ రీగ్రో చేసుకుంటా అంటే అది 100% రాంగ్. నువ్వు సీరమ్స్ వాడాలి, వాడే విధానంగా వాడాలి, సప్లిమెంట్స్ వాడాలి. కొంతమంది బాల్నెస్ ఉన్న వాళ్ళకి ఫినాస్ట్రైడ్ అండ్ టాబ్లెట్ సప్లిమెంట్ తీసుకోవాలి అండర్ సూపర్విజన్. అది కూడా ఎట్లా పడితే అట్లా వాడకూడదు. అది వాడుతూ ఎక్స్ట్రాగా నేను ఏం చేయొచ్చు డాక్టర్, నా హెయిర్ చాలా బాగుంది, ఇంకొంచెం ఒత్తు చేసుకుందాం అనుకుంటున్నా అంటే డెఫినెట్గా పిఆర్పి హెల్ప్ అవుతుంది. ఓకే, రాగానే నీతో 30,000 40,000 ప్యాకేజ్ కట్టిస్తున్నారు, పిఆర్పి చేయించుకొని ఎంకరేజ్ చేస్తున్నారంటే నువ్వు ఆలోచించాలి. అర్థమైందా? ఎందుకంటే చాలా మంది డాక్టర్స్ ఫస్ట్ 2 months అసలు టచ్ అయ్యాం, హెయిర్ షెడ్డింగ్ ఆపి, హెయిర్ క్లెన్స్ చేసి, బాడీని స్ట్రెంగ్తెన్ చేసి, హెయిర్ని స్ట్రాంగ్ చేశాక అప్పుడు నీకు ఎఫర్డబిలిటీ ఉందా? నేనైతే అంతే చేస్తాను, నీకు ఎఫర్డబిలిటీ ఉంటే చేయించుకో. బట్ నా దగ్గర ఎస్పెషల్లీ కొంతమంది డాక్టర్స్ దగ్గర ఓన్లీ పిఆర్పీనో జిఎఫ్సీనో హైలైట్ చెయ్యం. ఓకే, ఇప్పుడు యాక్చువల్లీ పిఆర్పీ కూడా మానేశారు కదా, ఓన్లీ జిఎఫ్సీ సజెస్ట్ చేస్తున్నారు. అదే, ఇవన్నీ కూడా కొంతమంది క్రియేట్ చేసిన హైప్స్, ఇవన్నీ పనిచేస్తాయి. బట్ అలాంగ్ విత్ దీస్ ఆర్ మెయిన్, అవి బేసిక్స్తో నువ్వు సైడ్ డిష్ ఆర్ ఎక్స్ట్రా నీ దగ్గర డబ్బులు ఉంటే నువ్వు పార్టీలకు వెళ్తావు, డిన్నర్లు చేసుకుంటావు, బిర్యానీ తింటావు. ఇంకోటి అలానే ఈ ట్రీట్మెంట్స్ కూడా, ఈ ట్రీట్మెంట్స్లో క్యూఆర్ అని కొత్తగా వచ్చింది, డర్మా రోలర్స్ ట్రీట్మెంట్స్. ఆ రోలర్స్ ఎట్లా చేసుకోవాలి, ఎట్లా పడితే అట్లా చేసుకొని పుండ్లు వచ్చేసిన వాళ్ళు ఉన్నారు నా దగ్గరికి వచ్చిన వాళ్ళు. మొత్తం ఆ డర్మా రోలర్ ఎట్లా గీకేసుకొని బాగా డాండ్రఫ్ ఉన్న వాళ్ళు అండ్ పొట్టు బాగా వచ్చి ఎర్రగా అయిపోయి స్కాల్ప్ అంతా సెన్సిటివ్ అయిపోయిన వాళ్ళు ఎలా వచ్చారు. సో ఇలా ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పారనో, ఎవరో చెప్పారనో, ఆన్లైన్లో చూసామనో ఓన్గా చేయకండి. ఓకే, సో మిగిలిన ట్రీట్మెంట్స్ గురించి మాట్లాడితే అవి ఎంతవరకు హెచ్టీ గురించి? ఎస్, సో హెచ్టీ గురించి మాట్లాడుకుంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటి? వెనకాల నుంచి జుట్టు తీసి ముందుకు వేస్తారు. ఓకే, ఐడియల్ క్యాండిడేట్స్ ఎవరు? బాగా వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు, ఫుల్గా గ్యాప్ వచ్చిన వాళ్ళు. డిఫ్యూజ్గా హెయిర్ పల్చబడితే హెచ్టీ చేయకూడదు, ఎందుకంటే నీకు ఉన్న హెయిర్ని ఈజీగా కాపాడుకునే విధానం ఇవన్నీ. ఓకే, సరే, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, నువ్వు ఒక 3,000 ఫాలికల్స్ ఫ్రంట్ పెట్టించుకున్నావు, అతికిచ్చిన హెయిర్ బాగుంటుంది దీప్తి, 30% 20% ఊడిపోతుంది, షెడ్డింగ్ అవుతుంది. మరి ఈ ఉన్న హెయిర్ ఎవడు కాపాడతాడు? నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఓకే, 25-29 కల్లా చాలా బాల్నెస్ వచ్చింది. చిల్లక్కి చెప్పినట్టు చెప్పా, యూఎస్ నుంచి వచ్చి, నేను జూనియర్, నేను సర్జరీ చేయించుకుంటా డాక్టర్, చేయించుకో, బట్ యూ యూస్ మినాక్సిడిల్, యూ యూస్ సప్లిమెంట్స్, అండర్ మై సూపర్విజన్ యూ యూస్ ఫినాస్ట్రైడ్ ఆల్సో. ఓకే, ఐ విల్ లెట్ యూ, నేనేం వాడను. ఓకే, సర్జరీ చేయించుకున్న హెయిర్ ఫ్రంట్ అంతా బాగుంది, ఇదంతా మళ్ళీ ఖాళీ అయింది. ఆయనకు అప్పుడు అర్థమైంది. సో ఇప్పుడు అర్థమై ఆఫ్టర్ 5 years మళ్ళీ వచ్చి మళ్ళీ సర్జరీ చేయించుకుంటే, డబ్బులు ఉన్నాయి చేయించుకుంటే వెనకాల హెయిర్ కూడా తిన్నయింది. ఈసారి ట్రాన్స్ప్లాంట్ చేసి పెట్టాల్సిన హెయిర్లో కూడా జీవం లేదు.
ఇప్పటి నుంచి ఇక కాస్తైనా నేను మినాజిల్ సిన్సియర్గా వాడతా, నేను మిస్ చేశాను అది ఆమె ఇప్పుడు రియలైజ్ అయ్యారు. సో సర్జరీ చేయించుకున్నంత మాత్రాన ఫ్రంట్ పెట్టుకున్నంత మాత్రాన అయిపోయింది అనడానికి లేదు. అసలు ఎట్లా ఇది బాగుంటుంది, ఇదంతా పోతూనే ఉంటుంది కదా. ఇది ప్రాసెస్ ఆఫ్ బాల్డ్నెస్ విల్ బి కంటిన్యూడ్. మేమైనా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కూడా అండి, మన స్కాల్ప్ మీద ఉన్న హెయిర్ ఉంటేనే కదా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అదే చేస్తారు. ఇప్పుడు ఈ బ్యాక్ సైడ్ హెయిర్ థిక్ ఫాలికల్స్ ఉండి ఆ పద్ధతి కరెక్ట్గా పెట్టుంటే ఆ ఫాలికల్స్ మంచిగా చేసే డాక్టర్ దగ్గర 10% వేస్టేజ్ ఉంటుంది. ఓకే, కొన్ని ర్యాండమ్ సెంటర్స్, డాక్టర్స్ లేని సెంటర్స్, టెక్నీషియన్స్ మాత్రమే మనకి హెయిర్ లేదనుకుందామండి, వేరే వాళ్ళ ఎవరైనా హెయిర్ డొనేట్ చేస్తే దాన్ని పెట్టచ్చా హెయిర్ ట్రాన్స్ప్లాంట్? అలా పెట్టడానికి లేదు. ఓకే, ఇప్పుడు ఛాతీ మీద ఉన్న హెయిర్ కానీ అది పెట్టొచ్చు, కానీ దాని డైరెక్షన్స్ అవన్నీ కూడా మనం ఈ మంచి లైన్ రాదు. సో ఛాతీ మీద హెయిర్, గడ్డం దగ్గర కొంచెం హెయిర్ తీసుకొని పెట్టినా కూడా దీని టెక్స్చర్ వేరు, దీని టెక్స్చర్ వేరు. దీని వంకర రింగులు ఉందనుకోండి, ఛాతీ మీద హెయిర్ ఎంత నీట్గా ఎందుకు ఉంటుంది జుట్టు మీద హెయిర్ లాగా? అలా ఉండదు. అంటే సింగిల్ స్ట్రాండ్సా 3 స్ట్రాండ్స్ ఉన్నాయా? హెయిర్ ఫాలికల్ స్ట్రెంత్ చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు గ్రేడ్ 4 అబ్బాయి వచ్చాడు అనుకున్నాం. గ్రేడ్ 4 అంటే ఏంటి? ఇక్కడ డిఫ్యూజ్గా తిన్నైంది, ఇది బాగా వెనక్కి వెళ్ళిపోయింది. ఓకే, ఈ అబ్బాయికి ఏం చేస్తాం? ఫస్ట్ ఇవన్నీ స్టార్ట్ చేసి హెయిర్ థిక్ చేసుకున్నాక ఈ ఫ్రంటల్ ఆస్పెక్ట్స్ డాక్టర్ ఇది ఒక్కటి నా కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది అంటే ఈ పాయింట్ వరకే సర్జరీ చేయించుకోవాలి. సర్జరీ చేయించుకుని ఆ అబ్బాయికి ఇప్పుడు తెలుసు సర్జరీ చేసిన హెయిర్ ఆగుతుంది, ఇది కూడా సీరమ్స్ పెట్టుకుంటూ ఆపుకోవచ్చు. ఓకే, అండ్ యూ డోంట్ బిలీవ్, నా దగ్గర కొన్ని వేల మంది జుట్టుని వెనక్కి తెచ్చుకున్నారు. ఓకే, జాగ్రత్తగా అండర్ మై సూపర్విజన్ జాగ్రత్తగా ముందుకెళ్ళటమే. సి వాట్ ఆల్ వీ డూ ఈస్ పోస్ట్ పోనింగ్ బాల్డ్నెస్ నాట్ టు హ్యాపెన్. బాల్డ్నెస్ కెనాట్ ప్రివెంట్ ఇట్ కంప్లీట్లీ. బాల్డ్నెస్ ఇస్ అ లైఫ్ లాంగ్ ప్రాసెస్. మనం ఏం చేస్తున్నాం? జస్ట్ వెనక్కి దంతున్నాం, పోస్ట్ పోన్ చేస్తున్నాం. ఎన్ని రోజులు? పెళ్ళయ్యేదాకా, పిల్లలు అయ్యేదాకా. ఓకే, సో నేను నా లోయర్ స్టేజ్ ఆఫ్ ట్రీటింగ్ బాల్డ్నెస్ అదే 13 years 14 years ఫర్ మెన్ అండ్ 72 years ఫర్ మెన్. ఫీమేల్స్ కూడా అంతే. ఓకే, ఆ హెయిర్ వాళ్ళు కూడా మెయింటైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు పిల్లల్ని తీసుకొచ్చిన తండ్రులు ఉంటారు కదా, మా అబ్బాయిల్ని అమ్మాయిల్ని, మేడం నాకు ఇంత జుట్టు ఉంది కదా, దీన్ని నేను గ్రో ఈజీగా చేసుకోవచ్చు సార్. పిల్లలకన్నా తండ్రులు పాపం జాగ్రత్తగా మెయింటైన్ చేసి, ఎంతమంది ఒక 100+ ఉన్నారు తండ్రులు, 40-45 వాళ్ళు జుట్టుని థిక్ చేసుకొని, నేను సర్జరీ కూడా చేసుకుంటా డాక్టర్ అని ఫ్రంట్ అంతా సర్జరీ చేయించుకొని ఎంత చక్కగా కనిపిస్తున్నారు అంటే యంగ్గా. అంటే పిల్లలు పుట్టినప్పటి నుంచి పెళ్ళప్పటి నుంచి నాకు జుట్టే చాలా పలసగా ఉంది, ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది డాక్టర్, కాస్త నల్లబడుతుంది. ఓకే, ఏదైనా దీప్తి ఎంత కాన్ఫిడెన్స్ పెరుగుతుందో జుట్టు బాగా ఉంటే. అసలు ఏదైనా దీప్తి స్లో ప్రాసెస్. యు షుడ్ నాట్ బి హరీ ఇన్, బీ పేషెంట్ ఎనఫ్. అండ్ అది ఒక మంచి డాక్టర్ దొరకటం ఫస్ట్. ఎందుకంటే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. పాపం ఒక 25 years మెన్, 3rd stage ఆఫ్ బాల్డ్నెస్, జస్ట్ ఇది వెనక్కి వెళ్తుంది. ఆ అబ్బాయికి పాపం అందరు చెప్పారని అన్ని డాక్టర్స్ చెప్పినట్టుగా సీరమ్స్ వాడాడు, ట్రీట్మెంట్స్ వాడాడు. ఇక నువ్వు పీఆర్పీ చేయించుకొని నీకు తిరుగులేదని చెప్పాడంట. ఈ అబ్బాయి పీఆర్పీలు చేయించుకొని జుట్టుని ఒత్తుగా తెచ్చేసుకొని అన్ని చేయటం మానేశాడు. ఆఫ్టర్ 1.5 year మేడం మొత్తానికే మోసం వస్తుంది, దానికి పోయింది జుట్టు అంతా, పెట్టిన లక్షల రూపాయలు డబ్బులు పోయాయి, మెయింటెనెన్స్ పోయింది. నాకు ఎవ్వరు చెప్పలేదు డాక్టర్. నేను ఎంత అంటే లైక్ నాకు ఇది పర్మనెంట్ అనుకున్నా. షుగర్ పోతుంది అని అంటే పర్మనెంట్ పోతుంది అది. అసలు దానికి అసలు ఎలా అయితే షుగర్ అయితే లైఫ్ లాంగ్ ప్రాబ్లమో, బాల్డ్నెస్ అలాంటి ప్రాబ్లం. గాట్ ఇట్ అండి, చాలా ఇది చాలా క్లియర్గా అర్థం చేసుకో. ఒక డాక్టర్ నోటీస్లో మీరు చెప్పినటువంటి ఆ థెరపీ కానివ్వచ్చు, వాట్ ఎవర్ పిఆర్పీ సప్లిమెంట్స్ అన్ని ఫాలో అవుతూ, బేసిక్ అన్నారు చూడండి, మంచి ఫుడ్ తినాలి అన్నది. 100%. ఆ మంచి ఫుడ్ ఏంటో చెప్పండి. జుట్టు పెరగడానికి లేదా జుట్టు హెల్దీగా ఉండడానికి మీరు చెప్పే మంచి డైట్ ఏంటి? సో దట్ అందరం ఎవ్రీ డే చేసుకునేది చెప్పండి. ఎవ్రీడే ఆకుకూర పెట్టుకోండి ఇంట్లో. ఆకుకూర పప్పు తింటారా, ఆకుకూర ఎట్లా చేస్తారో ఆకుకూర తింటాం స్టార్ట్ చేయండి. ఫ్రూట్ కంపల్సరీ 2 రకాల ఫ్రూట్స్ పెట్టుకోండి. ఓకే, డైట్లో నట్స్ పెట్టుకోండి. అండ్ ఇప్పుడు ఈ పప్పులు వస్తున్నాయి కదా, సన్ఫ్లవర్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్, ఇవన్నీ కలిపి ఒక లడ్డు చేసుకొని తినండి. ఫస్ట్ వీటి మీద ఇన్వెస్ట్ చేయండి. ఓకే, ఇవి న్యూట్రిషనల్గా సపోర్ట్ ఉన్నాయా? తర్వాత నెయ్యి తాలింపులు తినండి. నెయ్యి వెరీ గుడ్. ఓకే, నూనె తాలింపుల కన్నా నెయ్యి. ఎగ్ తినేవాళ్ళు చక్కగా రోజుకు ఒక ఎగ్ తినగలితే తినండి. నెయ్యి జుట్టు కూడా చాలా మంచిదా అండి? అసలు జనరల్ బాడీ నువ్వు వి కాంట్ డిఫరెన్షియేట్ జుట్టు, ఓకే, హెయిర్, వేలు, ఓకే, మజిల్స్ కాదు. ఇట్ షుడ్ బి కంప్లీట్లీ ఫేస్ గ్లోకి సపరేట్ డైట్, దీనికి కాదు. ఇట్స్ అన్ని మినరల్స్, ఎవ్రీథింగ్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ ద బాడీ, ఇస్ ఎ పార్ట్ ఆఫ్. ఓకే, అండ్ ఓట్స్, సో ఎక్కువ కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్ కాకుండా. ఓకే, అండ్ చిక్కీలు నేను ఎప్పుడు చెప్తా ఆడపిల్లలకి, పల్లి చిక్కీ, నువ్వులుండ, బెల్లము. ఓకే, అండ్ ఇంట్లో సున్నుండలు. నువ్వు స్వీట్ తినాలనిపిస్తే ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ సమ్ షుగర్ రిచ్ ఫుడ్, బెల్లము ఉండ, ఓకే, డేట్స్తో చేసింది. సో ఎంత బాగా న్యూట్రిషియస్ ఫుడ్స్ తీసుకున్నారు, ఎంత బాగా ఫ్లూయిడ్స్ తీసుకున్నారు, వాటర్ బాగా తీసుకున్నారు. ఓకే, ఆల్ దీస్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. క్యారెట్, బీట్రూట్, ఏబీసీ జ్యూస్ అంటాం కదా అది.
ఓకే, ఎన్ని డైట్స్ ఉన్నాయి, ఎన్ని డైట్ ఎంతమంది న్యూట్రిషనిస్ట్ యూట్యూబ్లో మాట్లాడుతున్నారు, మీరే ఎంతమంది ఇంటర్వ్యూ చేసి ఉంటారు. హెల్దీ డైట్ తీసుకోండి, ఎందుకు ఫాల్ తగ్గదు? రైట్. ఎంత హిమోగ్లోబిన్ లాస్ అంటే ఆడపిల్లలకి, ఎస్పెషల్లీ ఆడపిల్లలకి ఎవ్రీ మంత్ మనకి బ్లీడింగ్లో 80 ml to 100 ml ఆఫ్ బ్లడ్ పోతుంది. వీ లూజ్ 1 గ్రామ్ ఆఫ్ హిమోగ్లోబిన్. నువ్వు అది రిప్లేస్ చేయాలంటే ఎంత ఎంత తినాలి, నువ్వు తినట్లేదు, ఆల్రెడీ డెఫిషియన్సీ ఉంది. ఈ టైంలో నేను ట్యాబ్లెట్ వాడాను డాక్టర్, న్యాచురల్గా ఏం న్యాచురల్గా అవుతుంది? డెఫిషియన్సీ పూడ్చాలి కదా. అయితే 15 ఏళ్ళ ఆడపిల్లల నుంచి 45 ఏళ్ళ ఆడవాళ్ళ వరకు ఇదే తంతు. ఫుడ్ సరిగ్గా లేదు, హెల్త్ సరిగ్గా లేదు, ఫేస్ చాలా గ్లో ఉండాలి, జుట్టు ఒత్తుగా పెరగాలి. ఎట్లా అవుతుంది అసలు? ఎట్లా అవుతుంది ఇది? నాకు అసలు అర్థం కాదు. నేను 1,00,000 రూపాయలు ఖర్చు పెడతావే, ఎన్ని వేలుంటే ఆరోగ్యం కొనుక్కోగలుగుతామా? ఆరోగ్యమే మహాభాగ్యం అని ఎందుకు అన్నారు ఆ మాట? సో బేసికల్గా నాకు ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది ఏంటంటే, పీఆర్పీలు చేయించుకోవడం వల్ల, లేకపోతే డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి హెయిర్ ట్రాన్స్ప్లాంట్లు, ఇంకా చాలా లేటెస్ట్ మోడర్న్ ట్రీట్మెంట్స్ చేయించుకోవడం వల్ల, కాస్ట్లీ యూఎస్ నుంచి ఆస్ట్రేలియా నుంచి సప్లిమెంట్లు తెప్పించి వాడడం వల్ల కాదు. బేసిక్గా మనం కరెక్ట్ చేసుకొని చాలా సింపుల్గా ఉంచు కూడా లైఫ్ని. ఇంట్లో చేసుకున్నటువంటి ఫుడ్, మేడం చెప్పినట్లుగా ఆకుకూరల దగ్గర నుంచి, నట్స్ దగ్గర నుంచి, ఇట్లా బ్యాలెన్స్డ్ డైట్ ఫోకస్ చేస్తే, రోజుకి 2 రకాల ఫ్రూట్స్, అసలు ఎంత ఈజీగా ఉందో, ఎంతో ఖర్చు కూడా అవ్వవు ఇవన్నీ. ఇవి చేసుకుంటూ వెళ్ళడం వల్ల చాలా ఇంపాక్ట్ ఉంటుంది. జస్ట్ ట్రై చేసి చూడండి. అండ్ ఇంకొక బ్యూటీ సీక్రెట్స్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తుండండి. థ్యాంక్ యూ సో మచ్ వనిత గారు. థ్యాంక్ యూ.